Once again, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మరి ఒక్కసారి ఈ సాయంకాల సమయంలో మన సాటిలేని యేసు ప్రభువారి నామములో మిమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Once again, I thank the Lord as well as the leaders, those who cooperated to make this possible. ఈ యొక్క సభలను సుసాధ్యము చేసినటువంటి నిర్వాహకులకు ప్రభువుకును వందనాలు తెలియజేస్తున్నాను. May the Lord open up our heart so that we may be able to listen to the voice of God. దేవుని యొక్క స్వరమును మనము పొందుకొనున్నట్లుగా స్వీకరించినట్లుగా ప్రభువు మన హృదయములను తెరుచును గాక. Yesterday I was trying to tell you Jesus wants to win the battle along with you. నిన్న రాత్రి నేను మీతో ప్రస్తావించిన రీతిగా యేసు ప్రభువారు నీతో కలిసి ఆయన ఆ ఆఖరి యుద్ధాన్ని ముగించాలని గెలవాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పాను. In the last war you can see a picture Jesus as King of Kings and Lord of Lords standing with his people. ఆ ఆఖరి యుద్ధములో యేసు ప్రభువారు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను విజయుడుగా ఆయన వచ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆయన ప్రజలను వాడుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. I was trying to draw your attention towards 17th chapter of Revelation 14th verse. నిన్న రాత్రికాల సమయంలో ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం వైపుకు మీ యొక్క దృష్టిని మరల్చాను. The final war was there. అక్కడ ఆఖరి యుద్ధము ప్రస్తావించబడింది. One side King of Kings and the Lord of Lords Jesus Christ and his people. అక్కడ మనకు విజయుడైనటువంటి యేసు ప్రభువారు ఆయనతో పాటు ఉన్నటువంటి బృందము మనకు కనపడతారు. On the other side there were a lot of kings and kingdoms. అటువైపు అనేకమైనటువంటి రాజ్యాలు రాజులు మనకు కనపడతారు. Yesterday I tried to impress you that Jesus wants you to join his army. నిన్న రాత్రి నేను మీ మనస్సుల్లో నువ్వు ప్రభువుకు ఆయన యొక్క సైన్యములో దండులో కావాలి అనే సంగతిని మీ మనస్సుల మీద ముద్రించడానికి ప్రయత్నం చేశాను. I was trying to concentrate on 3 verses yesterday. నిన్న రాత్రి నేను 3 పదాల మీద నేను దృష్టిని సారించాను. One is the called one and the chosen one and the faithful one. మొట్టమొదటిగా పిలువబడిన వారు, రెండవదిగా ఏర్పరచబడిన వారు, మూడవదిగా నమ్మకమైనటువంటి వారు. The calling is for all. పిలుపు అందరి కోసము. And the Lord wants everyone to listen to his voice. ప్రభువు మన అందరినీ కూడా ఆయన స్వరము వినాలని ఆయన కోరుకుంటున్నాడు. Yesterday I gave some examples to tell you that God is interested in every life. కిందటి రాత్రి మీతో మాట్లాడినప్పుడు ప్రభువు ప్రతి జీవితం పట్ల శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడని, ఆయన పిలుపు అందరి కోసమని మీ మనస్సులకు నేను ఈ విషయాలు తెలియజేశాను. I would like to illustrate again so that you can understand how much God embraces people when they come to him. ఆయన దగ్గరకు వచ్చే వారిని ప్రభువు ఏ రకంగా ప్రేమతో హత్తుకుంటాడో ఆ సంగతిని మరొకసారి ఉదాహరణల ద్వారా వివరించాలని ప్రయత్నం చేస్తున్నాను. Few years back we were in a town called Tekari. టెకారి అనేటువంటి ఒక మరి పట్టణంలో మేము ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం. Tekari is a municipality nearby Gaya where from Buddhism started. బుద్ధిజం ప్రారంభమైనటువంటి గయకు దగ్గరగా ఉన్నటువంటి జిల్లా ప్రదేశం ఇది టెకారి. In the whole vicinity there was no Christian at all. ఆ యొక్క దగ్గరదాపు ప్రాంతాల్లో ఎక్కడ కూడా క్రైస్తవ్యం లేదు. That is why we were pulled and prompted by the Spirit of God to go to that pioneer area. అందుచేతనే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారమై ఈ ప్రాంతాల్లోకి సువార్తను తీసుకువెళ్లాలని మేము పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి వెళ్ళాము. And the first day we had the meeting. ఆ మొదటి రోజు మేము ఒక సభను కలిగి ఉన్నాము. It was the first meeting in that place. అది ఆ ప్రాంతంలో మొట్టమొదటి క్రైస్తవ సభ. People never heard about the name of Jesus even. అంతవరకు ఎప్పుడూ కూడా ప్రజలు యేసు ప్రభు యొక్క నామమును విని ఉండలేదు. But still there were some anti-Christians. అక్కడ క్రైస్తవ వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు. And they wanted to destroy the meeting. ఆ యొక్క సభను ఏ రకంగానైనా పాడు చేయాలనేటువంటి దురుద్దేశంతో వారు ఉన్నారు. But since the Lord prompted us, then I along with my team went to preach there.
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన కారణంగా నేను నా బృందం కలిసి అక్కడ ప్రభువును ప్రకటించడానికి వెళ్ళాము. Even though I preached a very simple sermon, people couldn't understand properly. నేను చాలా సులభతరమైన సరళమైనటువంటి భాషలో సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేశాను, కానీ ప్రజలకు అర్థం కాలేదు. Anyway, we preached Jesus Christ. ఏది ఏమైనప్పటికీ యేసు క్రీస్తును ప్రకటించాము and presented the message of salvation. రక్షణ సువార్తను ప్రకటించాము. Then we said we will have meeting in the morning also. అప్పుడు అన్నాము రేపు ఉదయం కూడా ఒక సభను కలిగి ఉంటామని ప్రకటించాం. We put a big pandal there. అక్కడ చాలా పెద్ద షామియానా పెండాల్ వేశాము. And we went there by 9 o'clock. 9 గంటలకల్లా మేము అక్కడికి చేరుకున్నాము. And our people started singing. మా ప్రజలు పాటలు పాడడం ప్రారంభించారు. Not a single person came for the meeting. ఒక్కడు కూడా రాలేదు సభకి. And people were singing and singing for 1 hour. 7 గంటల తరబడి పాటలు పాడుతూనే ఉన్నారు. And not a single man came to that meeting. ఒక్క మనిషి కూడా ఆ యొక్క సభలో లేడు. Then they asked me. అప్పుడు నన్ను అడిగారు, can we close the meeting? అయ్యగారు ఇంకా సభను ఆపేద్దామా అని అడిగారు. I said no. లేదు 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 అన్నాను. One more song please. ఇంకొక పాట పాడండి. People will come. ప్రజలు వచ్చేస్తారు. Then they sang one song. మరొకసారి నిలబడి మరొక పాట పాడారు. And 3 little kids came there. 3 చిన్న పిల్లలు వచ్చి సభలో కూర్చున్నారు. They came to play marbles there. వాళ్ళు గోలికాయలు ఆడుకోవడానికి వచ్చారు అక్కడికి. నిజానికి because shadow was there. అక్కడ కొంచెం నీడ ఉంది కనుక ఈ గోలికాయలకు బాగుంటదని వచ్చారు. That's why these 3 children came with marbles. 3 పిల్లలు గోలికాయలతో వచ్చి చేరారు అక్కడికి. On seeing them coming, I said people are coming, come on sing. ఆ చిన్న పిల్లలు గోలికాయలతో రావడం చూసి ప్రజలు వచ్చేస్తున్నారు పాటలు పాడండి అన్నాను. My people were laughing at me. నన్ను చూసి నా ప్రజలు నవ్వుతున్నారు. They said if you give an altar call we will come to the front. ఒకవేళ గాని నువ్వు ఆ యొక్క ఆల్టర్ కాల్ ఇచ్చినట్లయితే మేము ప్రజలు లేరు కనుక మేమే ముందుకు వచ్చి నిలబడిపోతాం పాస్టర్ గారు అన్నారు. And those children never bothered about my preaching. ఆ పిల్లలు ఆ ఆటలో పడి నేను ప్రకటిస్తున్న బోధన వారు ఏమాత్రం పట్టించుకోలేదు. But again the Holy Spirit asked me to preach on the blood of Jesus Christ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపిస్తున్నాడు యేసు ప్రభు యొక్క రక్తం గురించి ప్రకటించు అని. I preached as if there were 10,000 people there. అక్కడ ఒక 10,000 మంది నా ఎదురుగా కూర్చుంటే ఎలా ప్రకటిస్తానో అంత శక్తితో వాక్యాన్ని ప్రకటించాను. I was preaching ferociously on the blood of Jesus Christ. చాలా ఉత్సాహంతోను ఉద్రేకంతోను యేసు ప్రభు యొక్క రక్తం మీద ప్రకటిస్తున్నాను. And at the end of my preaching ఆ నా యొక్క వాక్యము ముగించేసరికి I gave an altar call also. అక్కడ ఆల్టర్ కాల్ ఇచ్చాను. My team members were ridiculing me. మరి నా యొక్క టీం మెంబర్స్ అందరూ కూడా మరి నాకు వెనకాల నిలబడి ఉన్నారు. I said I call you once, come to Jesus. రండి యేసు ప్రభు దగ్గర రండి, మరొకసారి నేను పిలుపునిస్తున్నాను అన్నాను. There was nobody in the ground but I ఎవడో గ్రౌండ్ లో లేడు కదా. And again I said I call you for second time, come to Jesus. రెండవసారి నేను నీకు పిలుపునిస్తున్నాను, యేసు ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఇస్తున్నాను, రండి అన్నాను. And again I said third time, come to Jesus. రండి యేసు దగ్గరికి అని మూడవసారి పిలుపునిచ్చాను. It was in a school ground. అదొక స్కూల్ గ్రౌండ్ అది. At the back of a building. ఆ యొక్క పెద్ద భవనం వెనుకతల one short stout man calling me. అక్కడ నుంచి ఒక పొట్టుగా ఉండి లావుగా గట్టిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను పిలుస్తున్నాడు రమ్మని. And I said if you are not coming let me come to you. ఒకవేళ నువ్వు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను అన్నట్టు వెళ్ళాను. And when I went to him, నేను అప్పుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు he asked me did you say everything true? నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అడిగాడు అతను. I opened my Bible and showed him the verses of which I referred. అప్పుడు ఏ వాక్యాలనైతే నేను సూచిస్తూ వాక్యాన్ని బోధించానో ఆ వాక్య భాగాలన్నిటి తీసి చూపించాను. And I asked him what is your name? నీ పేరేంటండి అని అడిగాను. He said Mahendra Prasad. నా పేరు మహేంద్ర ప్రసాద్ అని చెప్పాడు. I said why do you ask this question? ఈ ప్రశ్నలు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని నేను అడిగాను. He was almost in tears. ఆయన తన కళ్ళలోంచి నీరు కారిపోతున్నాయి. And he told me, ఆయన అన్నాడు కదా, last night I went along with a bunch of people to attack a village. నేను రాత్రి కొంతమంది ప్రజలతో కలిసి ఒక గుంపును తీసుకొని ఒక విలేజ్ మీద ఒక గ్రామం మీద దాడి చేయడానికి నేను వెళ్ళాను. It was a full moon day. అది మరి పౌర్ణమి రోజు. And we went and attacked the village. ఆ యొక్క గ్రామాన్ని దాడి చేయాలని మేము వెళ్ళాం. And people encountered us. ఆ యొక్క ప్రజలు మా మీద ఎదురు దాడి చేశారు. I caught hold of one man's head and chopped him. నేను ఒక మనిషి యొక్క బుర్ర పట్టుకొని అతన్ని అడ్డంగా నరికేశాను.
And I was holding his head for some time. కొంతసేపు ఆయన యొక్క బుర్రను పట్టుకొని ఉన్నాను. I walked a little distance. కొంచెం దూరం ఆ బుర్ర పట్టుకొని నడిచాను. And his eyes was penetrating to me. కానీ ఆ చచ్చిపోయినటువంటి ఆ బుర్ర నుంచి ఆయన యొక్క కళ్ళు నా వైపు గుచ్చేస్తున్నట్లుగా చూస్తున్నాయి. Then I threw his head. ఆ బుర్ర పారేశాను. My dress was soaked with the blood. నా యొక్క బట్టలంతా కూడా రక్తంతో నిండిపోయాయి. I came home and took a bath. నేను ఇంటికి వచ్చి ఒక స్నానం చేశాను. I burnt my dresses. ఆ యొక్క బట్టల్ని శుభ్రంగా కాల్చి పడేశాను. I wanted to sleep. నేను పడుకోవాలని ఆలోచన చేస్తున్నాను. I couldn't sleep at all. నిద్ర పట్టలేదు. His penetrating eyes were penetrating me. గుచ్చి చూస్తున్నటువంటి ఆ కళ్ళు నన్ను ఇంకనూ వెంట తరుముతూనే ఉన్నాయి. And it was 4 kilometers away from this place. ఇక్కడ నుంచి అది 4 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాంతం అది. So I thought of coming to this town, see a cinema, eat some good food and have a big Banarasi pan. కనుక నేను అంత దూరం నుంచి ఆ 4 కిలోమీటర్ల దూరం నుంచి ఈ యొక్క పట్టణానికి వచ్చి మంచి సినిమా చూసి మంచి భోజనం చేసి ఒక బనారస్ కిల్లి వేసుకొని హాయిగా ఉండాలనుకొని వచ్చాను. In order to forget the whole thing. రాత్రి నేను చేసినటువంటి పాపం అంతటిని మర్చిపోవడానికి ప్రయత్నం చేశాను. I was in the pawn shop. ఆ యొక్క పాన్ షాప్ లో ఉన్నాను నేను. And when I was buying that pawn, ఆ కిల్లి నేను కొంటున్నప్పుడు you were talking about blood again. అప్పుడు నీ యొక్క మాటలు వినబడుతున్నాయి. రక్తం గురించి నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. I came here to forget blood and you reminded me blood. రక్తం గురించి మర్చిపోదామనే ప్రయత్నంలో అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి నేను వస్తే నువ్వు మరలా రక్తం గురించే మాట్లాడావు నాతో. Again and again you were talking about blood. నువ్వు మరలా రక్తం గురించే ప్రస్తావిస్తున్నావు. I was listening every word of your preaching. నీ యొక్క వాక్య భాగంలో నువ్వు బోధిస్తున్నటువంటి బోధలో ప్రతి పదము నేను వింటున్నాను. He was crying. He said, I am a murderer. అంటున్నాడు, కళ్ళ నీరు కార్చుకుంటూ అంటున్నాడు, అయ్యా నేను హంతకుడిని. Just last night I was soaked with blood. నిన్న రాత్రి పూర్తిగా రక్తంలో మునిగి తడిశాను నేను. Will the blood of Jesus Christ can cleanse me? అయ్యా నీవు ప్రకటించినటువంటి ఆ యేసు ప్రభువారి యొక్క రక్తము నన్ను పరిశుద్ధంగా శుద్ధీకరించగలదా అని అడిగాడు. And I began to preach more. అప్పుడు నేను మరలా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. He began to cry like a baby. మరలా చిన్న పిల్లోడి మాదిరిగా అతను ఏడవటం మొదలుపెట్టాడు. I made him to kneel down. అక్కడే మోకరించడానికి అవకాశం ఇచ్చాను. And I took him to the police station. వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళాను. And the Bihar police is like that. బీహార్ పోలీసులు అలాంటి వారు. There is no FIR, so we cannot arrest him. మరి FIR లేదు కనుక వీడిని అరెస్ట్ చేయడానికి అవకాశం లేదన్నారు వాళ్ళు. Because it is a group attack. అది ఒక గుంపు దాడేది. And we don't want to muddle in this business. కనుక ఇలాంటి వాటిల్లో మేము అనవసరంగా జోక్యం చేసుకోమని చెప్పారు. So nothing was against him. ఆయనకు వ్యతిరేకంగా ఏది లేదు. ఇప్పుడు He went back to his village. మరలా ఆయన గ్రామానికి వెళ్ళిపోయాడు. His village name is Rufus Biga. ఆయన యొక్క గ్రామం పేరు రూఫస్ బిగా. He called all his people. ఆయన యొక్క ప్రజలందరినీ పిలిచాడు. He called his family. ఆయన యొక్క కుటుంబాన్ని పిలిచాడు. He said, Jesus is alive even today to wash the blood of a man. అప్పుడు అన్నాడు ఆయన, నా బతుకు మీద ఉన్నటువంటి రక్తపు మరకను యేసు ప్రభు యొక్క రక్తము శుద్ధీకరించగలదు. యేసు ప్రభు బ్రతికే ఉన్నాడు అని ప్రకటించాడు. If you go there is a great witness of a church there. ఇప్పుడు గాని నువ్వు ఆ యొక్క రూఫస్ బిగా గ్రామానికి గానికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక చక్కటి ప్రభు యొక్క కార్యానికి క్షమాపణకు సాక్ష్యంగా ఒక అందమైనటువంటి మందిరం నిలబడి ఉంది. In Tamil there is a beautiful song narrating this kind of attraction of Jesus Christ about sinners. పాపులను యేసు ప్రభు వారు ఆకర్షించేటువంటి ఆ యొక్క బలవంతమైనటువంటి ఆ ప్రేమను సూచించేటువంటి గురించి మాట్లాడేటువంటి ఒక తమిళ పాట నా దగ్గర ఉంది. You may not understand Tamil, but let me sing that one stanza. మీకు తమిళం అర్థం కాకపోవచ్చు కానీ అందులో నుంచి ఒక చరణం నన్ను పాడనివ్వండి. కళ్ళనెంద్రుం తళ్ళిడామల్ அள்ளியன்னை அணைத்தவா சொல்லடங்கா நேசத்தாலே சொந்தமாக்கி கொண்டிரே உள்ளம் எல்லாம்
உருகுதையோ உத்தமனை நீ நைக்கையிலே உம்மை அல்லால் வேறே தெய்வம் உண்மையாக இல்லையே என்னை உத்தமனாக்க தத்தம் செய்த என் ஏசையா எத்தனைதான் துரோகம் நான் செய்தேன் அத்தனையும் நீ மன்னித்தீ ரத்தம் சிந்த வைத்தேனே நான் அத்தனையும் என் பாவமல்லோ கர்த்தனேவும் அன்பு கீடாய் தத்தம் செய்தே நின் சேவைக்கே உள்ளம் எல்லாம் உருகுதையோ உத்தமனை நீ நைக்கையிலே Who am I to be loved? ప్రభువా నువ్వు నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడిని? I was unwanted and unuseful to the whole society. ఎవరికి ఉపయోగపడని ఎవరికి అక్కరకు రాని బ్రతుకునాది ఈ సమాజంలో. But still he embraced me. అయినప్పటికీ నువ్వు నన్ను హత్తుకొని దరి చేర్చావు ప్రభు. That is why I yesterday tried to explain the calling is for all. అందుకోసమనే నిన్న రాత్రి నేను ప్రభు యొక్క పిలుపు అందరి కోసము అనే సంగతిని నేను ప్రకటించాను. Then I take you to the next step, the chosen one. ఆ తరువాత నేను ఆ యొక్క రెండవ మెట్టు అయినటువంటి ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాను. From the 22nd of Matthew I tried to bring the truth so that you can understand the choice is in your hands. మత్తయి సువార్త 22వ అధ్యాయం నుంచి ఈ సంగతులు మీతో ప్రస్తావించి అన్నాను కదా, ఈ యొక్క ఎంపిక నీ చేతుల్లో ఉందని చెప్పాను. It is not sufficient to be called, but you must be chosen. That is in your hand if you are willing to walk in his way, in his method. నీవు పిలువబడిన వాడు అయితే సరిపోదు, నువ్వు ఏర్పరచబడినటువంటి స్థితిలోకి ఎదగాలి ఉంది. ఆయన యొక్క చిత్తము ప్రకారము ఆయన ఇష్టము ప్రకారము జీవితంలో నడవాలనేటువంటి కోరికతో ఒక నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పాను. Lack of time made me to stop there. నిన్న రాత్రి సమయాభావం వల్ల నేను అక్కడికి ఆపవలసి వచ్చింది. Today also people ask me to preach slowly because I am so fast and he is so fast and people don't understand properly. ఈ రోజు కూడా నాకు ఒక కబురు అందింది. నేను చాలా స్పీడ్గా వాక్యం చెప్తున్నానట, నా పక్కన ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ కూడా చాలా స్పీడ్గా వస్తున్నాడు కనుక కొన్ని మాటలు మాకు అర్థం అవడం లేదన్నటువంటి కబురు అందింది కనుక So I will slow down my preaching. నేను కొంచెం నా యొక్క వాక్యాన్ని కొంచెం స్లోగా మాట్లాడతాను. But please understand me very clearly. కానీ నా యొక్క మాటలు చాలా జాగ్రత్తగా అర్థం The చేసుకోండి. third thing is a faithful servants. ఆ మూడవ సంగతి, మూడవ గుంపు ఎవరు అనంటే నమ్మకమైనటువంటి సేవకులు. If you want to be with the Lord's army, నువ్వు గాని యేసు ప్రభువు వారి యొక్క రక్షణ సైన్యములో ఉండాలని కోరితే, if you want to be on the victor's side, నువ్వు గాని యేసు ప్రభు యొక్క విజయముతో పాలుపంపులు పొందుకోవాలని కోరుకుంటే, I tell you, you must be faithful. నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలని కోరుతున్నాను. Nowadays people are exercising faith, but many people are not faithful. చాలా మంది ఈ దినాల్లో విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ విశ్వాస్యతను మర్చిపోతున్నారు. They do great things by faith. వారు చాలా గొప్ప సంగతులు చేస్తారు విశ్వాసంతో. But if you just check their lives, they are not faithful in many things. వారి యొక్క జీవితాన్ని కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అనేక సంగతుల్లో వారు నమ్మకత్వాన్ని కోల్పోయిన వారుగా కనపడతారు. And the Lord wants us to be faithful more than having faith even. మన ప్రభువు మనల నుంచి కోరుకునే సంగతి ఏమిటంటే విశ్వాసము కంటే
విశ్వాస్యత, నమ్మకత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. In order to make you understand that concept, I take you to the 25th chapter and verses from 14 to the end. ఈ యొక్క నమ్మకత్వము అనేటువంటి ఈ సంగతిని బాగుగా అర్థం చేసుకోవడానికి కోసం మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి మీ దృష్టిని తీసుకొని వెళ్తున్నాను. If you read Matthew 25th chapter verse 14 to 30, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలను గాని మీరు తరిచి చూసినట్లయితే, here the Lord was trying to tell people what is faithfulness. ఇక్కడ ప్రభువారు ఉపమాన రీతిగా నమ్మకత్వం అంటే ఏమిటో ఆయన వివరించి చెప్తున్నాడు. Simple thing, always Jesus tried to explain through a parable. చాలా చిన్న చిన్న విషయాలను సరళంగా అర్థం చేసుకునేటువంటి విధానాన్ని కోరుతూ ఆయన ఉపమానాల ద్వారా బోధించాడు. Jesus was an expert in bringing the deep heavenly hidden truth through a simple parable. చాలా లోతైన భావగర్భితమైనటువంటి పరసంబంధమైనటువంటి ఒక సత్యాన్ని మనకు బోధించడం కోసం ఆయన ఉపమానాలని చాలా అద్భుతంగా వాడాడు. Many of us may be knowing this parable. చాలా మందికి ఈ యొక్క ఉపమానం తెలిసే ఉండొచ్చు. And let me read the 14th verse. 14వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. Heaven is like a man traveling to a far country who called his own servants and delivers his goods to them. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. By reading this parable you can understand the principle by which the kingdom of God is operating. ఈ యొక్క ఉపమానాన్ని చదవడం ద్వారా పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము ఏ సూత్రాల ఆధారంగా పనిచేస్తుందో నీకు అర్థమవుతుంది. Jesus narrated it very beautifully. ప్రభువారు అతి సుందరంగా ఈ సత్యాలని బోధించాడు. Jesus said the man called the first servant. మొట్టమొదటిగా యేసు ప్రభువు అంటున్నారు తన యొక్క మొదటి సేవకుని దాసుడిని పిలిచాడట. He gave him 5 talents to business. 5 తలాంతులను అతని చేతిలో పెట్టాడు. And again he called another man. మరొక దాసుడిని పిలిచాడు. He gave 2 talents so that he can do business with that. దానితో వ్యాపారం చేయనట్లుగా 2 తలాంతులను అతని చేతిలో పెట్టాడు. And he called the third man. మూడవ వ్యక్తిని పిలిచాడు. And 1 talent he gave. ఒకే తలాంతును అతని చేతిలో పెట్టాడు. The first man brought another 5 and brought 10 to the master. ఆ మొట్టమొదటి దాసుడు దానితో వ్యాపారం చేసి 5కు 5 కలిపి 10 తలాంతులు తీసుకొచ్చి గురువుగారి చేతిలో పెట్టాడు. And the second man earned 2 more and when brought all the 4 to the master. ఆ రెండవ వ్యక్తి 2కు 2 సంపాదించి మొత్తం 4 తీసుకొచ్చి తన యజమానుడి చేతిలో పెట్టాడు. When he saw these things he said, good, come on, thank you faithful servants. ఇవన్నీ చూసినప్పుడు ఆ యొక్క యజమానుడు సంతోషించి అన్నాడు కదా, ఆహా చాలా సంతోషము, బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడా He was అన్నాడు. appreciating them like anything. ఎంతో అద్భుతమైన మాటలతో అతన్ని అభినందిస్తున్నాడు. But the third man who got 1 talent came and returned what he received. తాను పొందుకున్నటువంటి ఆ ఒక్క తలాంతుని ఆ మూడవ దాసుడు తీసుకొచ్చి మరలా అతని చేతిలోనే పెట్టేశాడు. My Bible says, నా బైబిల్ చెప్తుంది in 26th word and 30th word, 26, 20, 30వ వచనములలో, you wicked lazy servant, unprofitable. సోమరివైనటువంటి చెడ్డదాసుడా, ఎందుకు పనికిరానివాడా. And then he sent him to the place of weeping and gnashing. ఆ తరువాత అతన్ని ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండేటువంటి ప్రదేశానికి పంపించేసినట్లుగా చూస్తాం. What Jesus wanted us to know, ఈ సంగతి ద్వారా ఏ సంగతి మనం అర్థం చేసుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. is there any message to understand what is faithfulness? నమ్మకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఇందులో ఏమైనా సందేశం ఉందా? Dear people of God, ప్రియమైన దేవుని ప్రజలారా, please listen to me very carefully. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. I am going to talk about the third man who was not faithful at all. ఈ యొక్క మూడవ వ్యక్తి అస్సలే నమ్మకత్వం లేనటువంటి అపనమ్మకస్తుడైనటువంటి ఈ వ్యక్తి గురించి రాత్రికాల సమయంలో I want to మాట్లాడాలనుకుంటున్నాను. bring some hidden truths so that you can understand me better. లోతైనటువంటి సత్యాలను మీ ముందుకు తీసుకుని వచ్చి దాచబడిన సత్యాలను మర్మాలను మీతో మాట్లాడి నమ్మకత్వాన్ని బాగుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. First of all, this man had a wrong understanding about his master. మొట్టమొదటిగా ఈ యొక్క మూడవ దాసుడికి తన యజమానుని కూర్చున్నటువంటి ఒక తప్పుడు అవగాహన ఉన్నది. This man didn't have the knowledge that master has got an expectation. ఈ యొక్క మూడవ దాసునికి
తన యజమానుడు తన నుంచి ఆశిస్తున్నటువంటి స్థాయి, ఆశిస్తున్న సంగతి అర్థం కాలేదు. And he never thought that I am trusted. He counted me trustworthy. ఆయన ఎప్పుడూ అనుకోలేదు తన జీవితంలో ఏమనంటే నా యజమానుడు నన్ను నమ్ముతున్నాడు, నన్ను నమ్మకస్తుడిగా చూశాడు అని ఎప్పుడు ఇతను అనుకోలేదు. Neither he understood his master nor he understood his responsibility. ఆయన తన యొక్క యజమానుడిని అర్థం చేసుకోలేదు, యజమానుడు అప్పగించిన బాధ్యతను అర్థం చేసుకోలేదు. With that mindset he must have thinking, why I got only one. అలాంటి మనస్తత్వంతో, యజమానుని అర్థం చేసుకోలేటువంటి మనస్తత్వంతో ఎందుకు నాకు ఒకే ఒక్క తలాంత్ వచ్చింది అని చాలా విచారపడ్డాడు. What can I do with one talent? ఒక్క తలాంత్తో ఏం చేస్తానండి? He undermined my capacity. నా యొక్క సామర్థ్యాన్ని మా యజమానుడు తక్కువ చేసి చూశాడు అన్నట్టు అనుకున్నాడు. Listen to me very carefully. జాగ్రత్తగా ఒక మాటను అర్థం చేసుకోండి. Many of in the church today are inactive because they compare themselves with others. చాలా మంది మనము సంఘములో ఈ దినము ఏ పనికి దేవునికి పనికి ముందుకు రాకుండా చాలా నిశ్చేష్టులంగా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే మనం ఇతరులతో మనం పోల్చుకొని చూసుకుంటాం. We always try to compare our prayer life, our giving life, our position with others. మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, మనం ప్రభువుకి ఇచ్చేటువంటి ఆ జీవితాన్ని, మన యొక్క స్థాయిని ఇతరులతో పోల్చుకొని చాలా బాధపడుతూ ఉంటాం. When I was a small boy, నేను చాలా చిన్నవాడిగా ఉండేటప్పుడు I heard a story and I remember that. నేను ఒక కథను విన్నాను, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. You might have heard that also. ఆ స్టోరీ మీరు కూడా వినే ఉంటారు. One man wanted to pray to God. ఒక ఆయన దేవునికి ప్రార్థన చేయాలనుకున్నాడట. He went to the river bed. అక్కడ ఉన్నటువంటి నది ఒడ్డుకు అతను వెళ్ళాడు. And he was praying there. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. And his wife asked another man, that is, you also go and pray. ఆయన భార్య వేరొక వ్యక్తితో అన్నది, నువ్వు కూడా వెళ్ళి అతనితో కలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా అన్నది. So another man went on the other side of the bed. ఇంకొక ఆయన ఆ యొక్క నది అవతల ఒడ్డుకి వెళ్ళి అతను ప్రార్థన చేస్తున్నాడు. This fellow was praying and that fellow was praying. ఎక్కడ ఈ ఒడ్డుని ఇతను ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఒడ్డుని అతను ప్రార్థన చేస్తున్నాడు. The story goes like that. ఆ కథ ఇలా సాగుతుంది. God came down, ప్రభు మధ్యలోకి దిగొచ్చాడు. and asked him, what do you want? నీకు ఏం కావాలని అడిగాడు. Immediately this fellow, what he wants. ఆయనకి ఏం కావాలని అనుకుంటున్నాడు అని అడిగాడు ఈయన. Forget about me, what I want, but tell me what he నాకేం wants. కావాలో పక్కన పెట్టు ప్రభువా, ఆడేం కోరుకుంటున్నాడో చెప్పు అని అన్నాడు. The Lord said, I didn't go to him, I will go to him and then నేను let you ఇంకా know. అతని దగ్గరికి వెళ్ళలేదు కనుక కొంచెం సేపు ఆగి వెళ్తాను, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అన్నాడు. The Lord went to him. అతని దగ్గరికి వెళ్ళాడు. And he asked, what do you want? నీకేం కావాలి అని అతన్ని అడిగాడు ప్రభు. That fellow said what he wanted. అతను కూడా అదే సమాధానం, ప్రభువా అతనేం కోరుకుంటున్నాడు అని అడిగాడు. Then the Lord said, he is asking the same question and you asking the same question. అయ్యో ఇదేటయ్యా, అతను ఇదే ప్రశ్న అడిగాడు, నువ్వు ఇదే ప్రశ్న అడుగుతున్నావు, ఇదేంటి సంగతి అన్నాడు ప్రభు. Immediately the second fellow said, అందుచేత రెండవ వ్యక్తి అంటున్నాడు, whatever he asked, give me double portion. వాడా ఏమైతే అడిగాడో దానికి నాకు రెండింతలు ఇవ్వండి అని అడిగాడు. If he asked for one house, give me two houses. అతను ఒక ఇల్లు అడిగితే నాకు రెండు ఇల్లు ఇవ్వని అడిగాడు. If he asked for one car, I need 2 cars. ఆయన ఒక కారు అడిగితే నాకు 2 కార్లు ఇమ్మన్నాడు. If he asked for 10 acres, I need 20 acres. 10 ఎకరాలు అతనికి ఇస్తే నాకు 20 ఎకరాలు నాకు ఇమ్మన్నాడు. The Lord went to the first man. ఆ మొదటి వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళాడు. He said, he already told you, come on, you tell me. ఇప్పుడు చెప్పేశాడు కదా ప్రభు, ఏం జరిగిందో ఏం కోరుకుంటాడో చెప్పు అన్నాడు. This man was very eager to know what he asked for. ఆయన ఏమి ప్రభువుని అడిగాడో తెలుసుకుందామని చాలా ఆతృతతో ఉన్నాడు. Immediately he said, ఆయన అన్నాడు, what did you ask? ఏమడిగాడు ప్రభువా? The Lord said, whatever you ask, he will get double portion. నువ్వు ఏది అడుగుతావో దానికి రెండింతలు అతను పొందుకుంటాడయ్యా This అన్నాడు. man was thinking for a while. కొంచెం సేపు జాగ్రత్తగా ఆలోచించాడు. If I ask for 5 kilos of 10 gold, he will get 10 kilos. అయ్యో నేను గానీ 5 కేజీల బంగారం గానీ అడిగానా ఆడికి 10 కేజీలు వెళ్ళిపోద్ది కదా అని అనుకున్నాడు. Let me ask one thing. ఒక సంగతి అడుగుతాను ఇప్పుడు. Lord, pluck my one eye. ప్రభువా నాకు ఒక్క కన్ను ఓడబెరికేయ్ అని అన్నాడు. So that he can last both the eyes. అప్పుడు ఏమవుతుందంటే ఆడికి 2 కళ్ళు పోతాయి కదా. This is the way we act in this world. ఈ రకంగానే మనం ఈ యొక్క ప్రపంచంలో ప్రవర్తిస్తున్నాము. We are trying to compare ourselves with others. ఎల్లప్పుడూ కూడా మనం ఇతరులతో పోల్చుకొని ఎంతో విచారపడుతున్నాము. Or we may think we feel very inferior sometimes. చాలా సార్లు మనం ఎంతో తక్కువ వారమని ఆ న్యూనతా భావంలోకి వెళ్ళిపోతాము. I don't have capacity. నాకు ఎటువంటి సామర్థ్యం లేదు. I'm not good. నేను ఎంత మంచోడినేం కాదు. I'm not having big education.
నాకు గొప్ప చదువేమీ నా దగ్గర లేదు. I'm not beautiful. నేను అందంగా లేను. I'm not from a big family. నేను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు. That inferiority complex also kills us many times. That's why many of us are inactive in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో మనం నిశ్చేష్టులంగా ఏ పనికిరాని వారంగా ఉండిపోవడం మరొక కారణం ఏమిటి అంటే మనం ఆత్మన్యూనత భావంతో కృంగిపోతూ ఉంటాము. In order to encourage, I would like to add one more testimony. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మరి యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోనివ్వండి. You can understand how much you can be active for the kingdom of God. దేవుని రాజ్యం కోసము ఎంత చురుకుగా పని చేయగలవో ఈ ఒక ఉదాహరణ నుంచి నువ్వు అర్థం చేసుకుంటావు. One day I was taking my team to preach in 10 cities in 10 open airs. నా యొక్క బృందాన్ని ఒక రోజు నేను 10 పట్టణాల్లో 10 చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడడానికి వారిని తీసుకొని వెళ్తున్నాను. We were all in the cycle. మేమందరము సైకిళ్ళ మీద వెళ్తున్నాము. That I was the only married man. ఆ గుంపంతట్లోకి నేను ఒక్కనే వివాహితుడిని. My boys were young people. నా యొక్క మరి యవనస్తులు అందరూ కూడా మంచి యవనస్తులు. In the night we used to cycle. ఆ రాత్రి మీద మేము సైకిళ్ళు తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. Daytime we will preach the gospel. ఆ యొక్క మరి రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటించే వాళ్ళము. We will sleep somewhere, we will eat something. ఈ ఎక్కడో దగ్గర పడుకొని ఏదో తిని పడుకునే వాళ్ళము. One day ఒకరోజు we reached a town called Aurangabad. ఔరంగాబాద్ అనేటువంటి ఒక ప్రదేశాన్ని మేము చేరుకున్నాము. There is a small town there. అదొక చిన్న పట్టణం అది. Today it is a district headquarters. ఇప్పుడు అది జిల్లా ప్రధాన నగరం అయిపోయింది. Earlier it was a very small town. అప్పట్లో అది చాలా చిన్న పట్టణం అది. There were not many corners there. అక్కడ ఏమీ పెద్ద పెద్ద మరి ప్రదేశాలు లేవు. So when we wanted to preach for the 4th time, మరి 4వసారి మేము ప్రకటించడానికి వెళ్ళినప్పుడు we went into a small lane. ఒక చాలా మరి ఇరుకు త్రోవలోకి వెళ్ళాము మేము. We started singing a song. మేము పాటలు పాడడం ప్రారంభించాము. Immediately 45 prostitutes came. ఉన్నట్టుండి 45 మంది వేశ్యలు వచ్చి అక్కడికి చేరుకున్నారు. We never knew it's a red light area. మాకు తెలియలేదు అది ఒక రెడ్ లైట్ ఏరియా అని. These prostitutes were living there. ఈ యొక్క వేశ్యలందరూ కూడా అక్కడ ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు వారు. Listening to the music they all came. అయ్యో మీ యొక్క పాటలు మీ యొక్క సంగీతం విని మేము వినడానికి వచ్చామని చెప్పారు. And since they are prostitutes, they came and rubbed our shoulders and standing on our cycle. వాళ్ళు మరి వేశ్యలు కనుక వాళ్ళు వచ్చి వాళ్ళ భుజాలను మా భుజాలతో తాకించి మా సైకిల్ మీద ఇలా ఆనుకొని నిలబడి వింటున్నారు వాళ్ళు. My boys were trembling and said, "Anna, let us go, let us go, let us go." నా దగ్గర ఉన్నటువంటి మగ పిల్లటువంటి యవనస్తులు ఓ అన్న వెళ్ళిపోదాం పదన్నా ఇదేం పరిస్థితి అంటున్నారు వాళ్ళు. And I said, "We have come, at least we say something to these people and go." అయ్యో ఎలాగో వచ్చాం కదరా ఏదో ఒక దేవునికి మాటలు వీరికి చెప్పి వెళ్దాము అని అంటున్నాను నేను. Somehow I preached a message on Samaritan woman. ఆ దినాన్ని నేను సమరయ స్త్రీ మీద దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను. As I was preaching, ఆ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా I explained the rotten life of Samaritan woman. ఆ సమరయ స్త్రీ యొక్క కంపు కొట్టేటువంటి జీవితాన్ని నేను విశ్లేషించాను. I said that lady was living with 5 people. Now she is living with another man who was not married to him. ఆవిడ ఆ దినాల్లో 5 పెనిమిట్లు కలిగి ఉండేది. ఇప్పుడు ఆమె బతుకుతున్నటువంటి భర్త ఆమెకు నిజంగా పెనిమిటి కాడు. అలాంటి కంపు కొట్టే జీవితంలో ఆవిడ ఉన్నది అని చెప్పాను. When I was explaining the wickedness of sin, అప్పుడు నేను పాపం యొక్క మరి ఆ యొక్క భయంకరత్వాన్ని గురించి మాట్లాడాను. and those people started crying. ఆ ప్రజలు ఏడవటం మొదలు పెట్టారు. Almost they were in tears. అందరూ కూడా కళ్ళంటే నీరు కారిపోతున్నాయి. And we didn't know what to do further. మరి ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలియడం లేదు. They were all illiterates. వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు. So we couldn't give any tracts. ఏదైనా పోయిన కరపత్రిక ఇద్దామంటే వాళ్ళకి చదువు రాదు. But they were looking at us. కానీ వాళ్ళు మా వైపు చూస్తున్నారు. But we ran from that place. వెంటనే అక్కడి నుంచి మేము పరిగెత్తి పారిపోయాము. We went out to the corner of a street and we were praying to God. ఒక వీధి యొక్క ఒక మూలకి వెళ్ళిపోయి ఏమి చేయాలో తోచక ప్రభువుకి ఎలుగెత్తి మొరపెడుతున్నాము. Lord, this kind of people also need Jesus. ప్రభువా ఇలాంటి ప్రజలకు కూడా యేసు ప్రభువు కావాలి కదా అని ప్రార్థన చేశాం. And these people also look for the gospel. ఇలాంటి ప్రజలు కూడా ఇలాంటి వేశ్యలు కూడా ప్రభువా సువార్త కావాలని కోరుకుంటున్నారయ్యా అని అన్నాను. They are also bound by the sin. పాపం చేత వాళ్ళు కూడా బంధించబడి బానిసలుగా ఉన్నారని చెప్పాము. The society and the government they don't help them. సమాజము ప్రభుత్వము వారికి ఎటువంటి సహాయం చేయటం లేదు. We were in tears and we were praying unto the Lord. కళ్ళంట నీరు కారుతుండగా ప్రభువుకు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాము. We didn't do
anything for that. వారి గురించి మేము ఏమీ చేయలేదు. But that scene was fresh in my eyes all the time. కానీ ఆ యొక్క దృశ్యము, వారి కళ్ళంట కారుతున్నటువంటి ఆ నీరు ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు తాజాగా ఉన్నది. It was bothering me again and again. మరలా అది నన్ను గుచ్చి బాధిస్తుంది. Somehow ఎలాగో ఒకలాగా we started a small project for the stone breakers children. మేము ఎలాగో ఒకలాగా ఆ రాళ్ళు విరగ్గొట్టేటువంటి వారి యొక్క పిల్లల కోసం ఒక చిన్న పథకాన్ని ప్రారంభించాం. Those children were bonded laborers. వాళ్ళందరూ కూడా నిరంతర బానిసలు వారు. We were living near a stone quarry. మేము ఒక స్టోన్ క్వారీకి, రాతి క్వారీకి దగ్గరలో మేము ఉండేవాళ్ళము. I go and talk with those people and found these people took 1,000 rupees and they are breaking the stone for the generations. అయ్యో, వారి గురించి నేను వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన సంగతి ఏమిటంటే, ఈ ప్రజలు ఆ డబ్బును వారి దగ్గర నుంచి 1,000 రూపాయలు ఎప్పుడో అప్పు తీసుకున్నారు గనుక తరతరాలుగా వీళ్ళ రాళ్ళు కొట్టే పనిలో బానిసలుగా బతుకుతున్నారు. Husband, wife, children, 5 years, 3 years old children were breaking. The whole family was breaking the chips. తండ్రి, తల్లి, చిన్నపిల్లలు, 5 సంవత్సరాల చిన్నపిల్లలతో సహా కుటుంబం అంతా కలిసి తరతరాలుగా ఆ రాళ్ళు కొడుతూనే బతుకుతున్నారు. And I was really weeping for those people. వాళ్ళ గురించి నేను ఎంతో ఏడుస్తూ వచ్చాను, కన్నీరు కార్చాను. The Lord wonderfully gave me an opportunity to build a hostel for 100 children. ఆ తర్వాత దేవుడు నాకు అద్భుతంగా, చాలా అనూహ్యంగా 100 మంది పిల్లల కోసము ఒక వసతి గృహాన్ని నిర్మించడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. We bought 100 children. 100 మంది పిల్లల్ని మేము తీసుకుని వచ్చాము. We paid a price to redeem them. నిజానికి తీసుకుని రావడం కాదు, వారిని మేము కొన్నాము. కొంత వెల చెల్లించి వారిని అక్కడి నుంచి, ఆ బానిసత్వం నుంచి విడిపించి ఈ యొక్క వసతి గృహంలోకి తెచ్చాము. Many times. అనేక సార్లు మమ్మల్ని ప్రజలు భయపించారు. The stone mafia were after us. ఆ యొక్క రాతి మాఫియా వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని వెంటాడుతూనే ఉండేవారు. By risking our life, we redeemed these 100 children. మా యొక్క జీవితాలని పణంగా పెట్టి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వచ్చాము. When we brought these little kids to our home, ఈ చిన్న పిల్లల్ని మా యొక్క గృహానికి తీసుకొచ్చినప్పుడు they were 5 years and 7 years. 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు, almost 85% of the children are having evening blindness. అందులో ఉన్నటువంటి 85% మంది పిల్లలకు ఈ రేచీకటితో బాధపడేవారు. వాళ్ళు They couldn't see after 5 o'clock. సాయంత్రం 5 అయిన తర్వాత వాళ్ళు ఏమీ చూడలేకపోయేవారు. There was a lot of deficiency. ఎంతో వాళ్ళు విటమిన్ల లోపంతో బాధపడ్డారు. And we got a place to build a hostel for them. వారి గురించి ఒక వసతి గృహాన్ని కట్టడానికి దేవుడు మాకు ఒక స్థలాన్ని ఇచ్చాడు. We wanted to tell the people, show the people the love of God. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవుని యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించాలని ప్రయత్నం చేశాం. But finally we got a place which is in between a prostitute village as well as a bandits village. చివరికి మాకు ఎలాంటి చోట స్థలం దొరికింది అని అంటే, అటుపక్క చూస్తే మరి వేశ్యలు ఉండేటువంటి రెడ్ లైట్ ఏరియా ఉండేటువంటి గ్రామము, ఇటుపక్క చూస్తే మరి బందిపోట్లు ఉండేటువంటి ఒక గ్రామము, ఈ మధ్యలో మా యొక్క వసతి గృహం. And other side we were pressed by the mafia. అటుపక్క నుంచి మా యొక్క మాఫియా వారి తాలూకు ఒత్తిడి మా మీద ఎంతో ఉండేది. When we built that hostel, ఎప్పుడైతే మేము వసతి గృహాన్ని నిర్మించామో, few missionaries to take care of these children. కొంతమంది మిషనరీలని వారి యొక్క బాగోగులు చూసుకోవడానికి ఏర్పాటు చేశాం. They wanted to reach this prostitute village. వాళ్ళు ఈ యొక్క వేశ్యల గ్రామాన్ని సువార్తతో చేరుకోవాలని ప్రయత్నం చేశారు. But they didn't have the courage to go in. కానీ ఆ లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి దమ్ము సరిపోలేదు. They were afraid they would be misunderstood by people. అక్కడికి లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో భయపడ్డారో సరికదా, ప్రజలు వారిని అపార్థం చేసుకున్నారు. But one day an idea struck in the mind of somebody. కానీ ఒకనొక దినాన్ని మాలో ఒకరికి ఒక ఆలోచన దేవుడిచ్చాడు. These prostitutes were prostitutes for 12 generations. ఇక్కడ ఉన్నటువంటి వేశ్యలు గత 12 తరాలుగా వారు వేశ్యలుగానే బతుకుతున్నారు. If you come with me to Bihar, there are a lot of villages like that. మీరు గాని నాతో బీహార్ వచ్చినట్లయితే అలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి అక్కడ. Generation after generation they are prostitutes. తరము వెంబడి తరము వారు వేశ్యలుగానే మిగిలిపోతున్నారు. And when they get the children, వారికి పిల్లలు పుట్టినప్పుడు the children they don't know the name of the father. ఆ పిల్లలకి వాళ్ళ తండ్రి పేరేంటో వారికి తెలియదు. These fatherless children never get love.
ఈ తండ్రి లేనటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా తండ్రి యొక్క ప్రేమను వారు చవి చూడలేదు. From the age of 3 they started seeing the blue film. వాళ్ళు 3వ సంవత్సరం నుంచి ఆ నీలి చిత్రాలు చూడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. And they were rotten because they saw their mother sleeping with somebody every day. వారి యొక్క తల్లులు ఎవరితో రోజుకొకరితో రాత్రి పడుకోవడం వాళ్ళ కల్లారా చూసిన కారణంగా వారి బతుకులు కుళ్ళి కంపు కొడుతున్నాయి. My missionary said to me, నా యొక్క మిషనరీ నాతో అన్నాడు కదా, we wanted to help these children. అయ్యో ఈ యొక్క పిల్లల్ని మేము సహాయపడదాం అనుకుంటున్నాము. We will teach them. వాళ్ళకి బోధిస్తాము. We will show them the love of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క ప్రేమను వారికి చూపిస్తాము. We will give them one time meal at least. కనీసం రోజుకు ఒక్క భోజనమైనా వారికి పెడదామన్నాడు. We cannot have them in our home. వాళ్ళని మా యొక్క గృహంలో చేర్చుకున్నట్లయితే at least daytime we will take care. కనీసము ఉదయం సమయంలోనైనా వారి యొక్క బాగోగులు మనం చూసుకుందామని అన్నారు. I said okay, go ahead with that. పర్వాలేదు ముందుకెళ్ళండి అన్నాను నేను. See, we started giving money. వారికి ఆ యొక్క పథకానికి సరిపోయినట్లుగా డబ్బులు పంపించడం మొదలు పెట్టాం. Choose 80 children. 80 children. మొత్తం 80 మంది పిల్లలు అక్కడ. And when these 80 children came, ఈ 80 మంది పిల్లలు వచ్చినప్పుడు they were so enthusiastic because they saw the love of God in the missionaries. ఆ యొక్క ఉన్నటువంటి మిషనరీలో వారు దేవుని ప్రేమను కల్లారా చూశారు గనుక, ప్రత్యక్షంగా చూశారు గనుక వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఉండేవారు ఆ పిల్లలు. They were very smart children. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. And they were really coming regularly to this center. ఈ యొక్క కేంద్రానికి తరచూ ఆ పిల్లలు వస్తూనే ఉండేవారు. But somehow we checked their blood. ఒక రోజు వారి యొక్క రక్తాన్ని పరీక్షించవలసి వచ్చింది. And most of them had HIV. అందులో ఉన్న చాలా మంది పిల్లలకు HIV పాజిటివ్ తో బాధపడుతున్నారు. We didn't know what to do with that. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. Because we cannot go and tell the government. ప్రభుత్వానికి వెళ్ళి చెప్పలేము ఇక్కడ ఎంతమంది HIV పిల్లలు ఉన్నారని. When the media came to know that we checked the blood, అక్కడ ఉన్నటువంటి మీడియా వారు మేము ఈ పిల్లలకు రక్త పరీక్షలు చేయించామని తెలుసుకొని మా దగ్గరికి వచ్చారు. when the media came that most of the children are HIV positive, మరి అక్కడ మీడియా వాళ్ళు తెలుసుకున్నారు ఇక్కడ అనేక మంది పిల్లలు HIV పాజిటివ్ తో బాధపడుతున్నారని. they want to use that as a sensitive news. వాళ్ళు ఎంతో మరి సంచలనాత్మకమైనటువంటి మరి వార్తగా ప్రకటించుకోవాలని వారు చూశారు దాన్ని. So Doordarshan, NDTV and other TVs, they came to my office. దూరదర్శన్ వారు, NDTV వారు, ఆ టీవీ వారు, ఈ టీవీ వారు అందరూ కూడా నా కార్యాలయానికి వచ్చారు. I said, show us the record. అయ్యా నాకు ఆ యొక్క రికార్డు చూపించండి. I have to fight with them. నేను వాళ్ళతో పోరాడాల్సి వచ్చింది. I said, we are here to help those children. మేము ఆ పిల్లలకు సహాయపడడానికి మేము ఇక్కడ ఉన్నాము. We are not here to exploit those children. మేము ఆ పిల్లల్ని దోచుకోవడానికి మేము ఇక్కడ లేవన్నాను. They were insisting me. వాళ్ళు నన్ను ఎంతో నొక్కి వక్క నుంచి అడుగుతూనే ఉన్నారు. But at last I convinced them. ఎలాగో ఒకలాగా దేవుని కృప చేత వారిని ఒప్పించగలిగాను. I said, do your work. అయ్యో మీ పని మీరు చేసుకోండి సార్ అని వెళ్ళిపోయారు. I was crying in my office. ఒక మనిషి నాకు కళ్ళ నీరు పెట్టుకొని ఏడుస్తున్నాడు నా Lord, I ఆఫీస్లో. cannot get the government's help. అయ్యో మాకు ప్రభుత్వం వారి యొక్క సహాయం రావటం లేదని. I cannot help the medical help. అయ్యో మాకు ఎటువంటి వైద్య సహాయం అందటం లేదని. But one strange thing took place. కానీ ఒక వింతైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. The caretakers arranged one day fasting prayer for these children. ఈ పిల్లల కోసము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి వార్డెన్ లాంటి వ్యక్తులు వీరి కోసం ఉపవాస ప్రార్థన చేశారు ఒక రోజు. They were new to the Lord. వాళ్ళందరూ కూడా చాలా ప్రభువుకు చాలా కొత్తగా అప్పుడే ప్రభువుని అంగీకరించిన వారు. They were small. వాళ్ళు చాలా చిన్న వాళ్ళు. From the age of 5 to 9. 5 నుంచి 9 సంవత్సరాల పిల్లలు. There were some girls and boys. అందులో ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. They explained to them how when we humble before the Lord will have mercy on us. మనం ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని కరుణిస్తాడని చెప్పాము ఆ పిల్లలకి. Whether you believe it or not, I tell you the truth. మీరు నమ్మండి నమ్మకపోండి నేను ప్రకటిస్తుంది సత్యం. What happened, you know? ఏం జరిగిందో తెలుసా? During the fasting prayer, ఆ యొక్క ఉపవాస ప్రార్థన సమయంలో the Spirit of the Lord came upon them. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చాడు. They were all filled with the Holy Spirit. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు. And immediately after that, అది అయిన వెంటనే we checked their blood and everything became negative now. మరి అందరికి కూడా రక్త పరీక్షలు చేయించాము. ప్రతి ఒక్కరికి కూడా HIV నెగటివ్ వచ్చింది. చెప్పండి కూడా దేవుని నామమున కనపరుస్తాం. Now we know there is a medicine for AIDS. ఎప్పటికీ మీ అందరికీ తెలుసు HIV పాజిటివ్ వారికి AIDS వారికి ఎటువంటి మందు ప్రభుత్వం గాని ఏ శాస్త్రజ్ఞులు గాని కనిపెట్టలేదని మీకు తెలుసు. You can come and see. ఇప్పటికీ మీరు వచ్చి చూడొచ్చు. The records, both the records. ఆ రికార్డులు చూడొచ్చు. HIV పాజిటివ్ రికార్డు చూడొచ్చు, HIV నెగటివ్ రికార్డు కూడా చూడొచ్చు. As you know, our hospital did the
examination. మీకు తెలుసు మా యొక్క ఆసుపత్రి వారు ఈ యొక్క పరీక్షలు నిర్వహించారు. I said send it to Bombay for a good laboratory. ఈ యొక్క రక్త పరీక్షల్ని బొంబాయికి పంపించండి, ఒక మంచి లాబొరేటరీకి పంపించమని చెప్పాను. Send to the best laboratory possible. అత్యంత చక్కని ప్రయోగశాలకు ఈ యొక్క రక్తాలు పంపించబడ్డాయి. We got 2 records now. ఇప్పుడు మా దగ్గర 2 రికార్డులు ఉన్నాయి. Give a big clap. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి ప్రియులారా. Then I wanted to spend one day with these children. నేను అనుకున్నాను వీళ్ళతో ఒక్క రోజు గడుపుతానని. I wanted to spend the whole day with my whole family. నాకు మొత్తం కుటుంబంతో కలిసి మొత్తం పిల్లలతో ఆ రోజంతా గడపాలని ఆలోచన చేశాను. I brought all these 80 children to my place. ఈ 80 మంది పిల్లల్ని కూడా మా ఇంటికి తీసుకొచ్చాను. We gave them good food. మంచి భోజనం పెట్టాం వాళ్ళకి. And it was winter. We gave them some good warm cloth. మరి అది ఎంతో మరి చలికాలం కనుక వాళ్ళకి మంచి ఊలు బట్టలు ఇచ్చాం వాళ్ళకి. We gave them some toys. మరి చక్కటి ఆట వస్తువులు వారి చేతిలో పెట్టాము. But before sending them home, వాళ్ళని ఇంటికి పంపించే దానికంటే ముందు I started my ministry as a child evangelist. నేను మొట్టమొదటిగా నా సేవను ప్రారంభించినప్పుడు నేను చిన్నపిల్లల సువార్థికుడిగా ప్రారంభించాను. I wanted to spend little time with them. కనుక వాళ్ళతో కొంత సమయం గడపాలనిపించింది నాకు. I started preaching. వాళ్ళకి నేను ఉన్నటువంటి వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెట్టాను. I preached about John 3:16. నేను వాళ్ళకి యోహాను 3:16 గురించి ప్రకటించాను. But I didn't stop there. అక్కడికి ఆగిపోలేదు నేను. I said John 3:16 everybody knows. యోహాను 3:16 అందరికీ తెలుసు. But Bible is talking about 1 John 3:16 also. అంతేకాదు యోహాను 3:16 మాత్రమే కాదు, మొదటి యోహాను 3:16 గురించి కూడా బైబిల్ మాట్లాడుతుందని జ్ఞాపకం చేశాను. I don't know how many Christians are meditating on 1 John 3:16 also. మరి ఎంతమంది క్రైస్తవులు మొదటి యోహాను 3:16 మీద కూడా ధ్యానం చేస్తున్నారో అది నాకైతే తెలియదు. 1 John 3:16 says we are to love our people, our brethren as he loved us. మొదటి యోహాను 3:16 చెప్తుంది ప్రభువు మనల్ని ఎలాగో ప్రేమించాడో మన సహోదరులు మన సమాజాన్ని మనం అలా ప్రేమించాలని ఆ వాక్యం చెప్తుంది. And I preached 15 minutes on John 3:16. నేను 15 నిమిషాలు యోహాను 3:16 మీద మాట్లాడాను. And then I preached for 5 minutes on 1 John 3:16. ఆ తర్వాత మిగతా 5 నిమిషాలు మొదటి యోహాను 3:16 మీద వాక్యం చెప్పాను. What happened, you know? ఏం జరిగిందో తెలుసా? I was doubting myself. Even Christians, they don't understand this truth. నిజానికి నేను అనుకున్నాను కదా, ఎంతో మంది గొప్ప క్రైస్తవులకు కూడా ఈ సత్యాలు తెలియవు, మరి వీళ్ళకి ఏమర్థమవుతుందో అనుకున్నాను. Will these children understand this truth? ఇలాంటి చిన్న పిల్లలకు ఈ సత్యము అర్థమవుతుందా అని అనుకున్నాను. So I asked a question. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళని. I asked them. అడిగాను నేను, what would you do? నువ్వేం చేస్తావు అని అడిగాను. Children, what would you do? పిల్లలారా ఏం చేస్తారు మీరు అని అడిగాను. You enjoy the love of Jesus Christ. యేసు ప్రభు యొక్క ప్రేమను మీరు నిండుగా అనుభవిస్తున్నారు. Uncles and aunties are helping you. అంకుల్స్ ఆంటీలు మీకు ఎంతగానో సహాయం చేస్తున్నారు కదా. We love you. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. Jesus loves you. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. But what would you do? మరి మీరేం చేస్తారు ఇప్పుడు? Immediately a 4-year-old boy stood up and said, ఒక 4 సంవత్సరాల కుర్రోడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. Uncle, if I have 2 chapatis, I will give 1. అయ్యా అంకుల్ గారు, నా దగ్గర కానీ 2 చపాతీలు ఉంటే ఒక చపాతీ నేను ఇచ్చేస్తాను అన్నాడు 4 సంవత్సరాల కుర్రోడు. He said, I am only giving you 2 chapatis, you are going to give 1. ఒరే నేనే నీకు 2 చపాతీలే ఇస్తున్నాను, నువ్వు అందులో ఒకటి ఇచ్చేస్తావా అన్నాను నేను. He said, yes uncle, I will do it. నిజమైన అంకుల్, ఇచ్చేస్తాను అంకుల్ అన్నాడు. Then another 6-year boy stood up. ఇంకొక బాలు నిలబడ్డాడు. He said, if I have 2 pants, I will give 1. 6 సంవత్సరాల కుర్రోడు అంటున్నాడు కదా, అంకుల్ నా దగ్గర 2 ప్యాంట్లు ఉంటే ఒక ప్యాంట్ ఇచ్చేస్తాను అంకుల్ అంటున్నాడు. I said, you are pantless, I only bought you pants. ఒరే నీకు అసలు ప్యాంటే లేని దినాల్లో నేను ప్యాంట్లు కొన్నానురా, ఇప్పుడు ఆ ప్యాంట్ నువ్వు ఇచ్చేస్తావా అని అడిగాను నేను. Now you are going to give 1. ఇప్పుడు అందులో ఒకటి ఇచ్చేస్తావా నువ్వు అన్నాను. Was the other one, I will wear the other one. ఏం పర్లేదు అంకుల్, నేను శుభ్రంగా ముతుక్కొని మళ్ళీ అది వేసుకుంటాను కానీ ఇది ఇచ్చేస్తాను అంటున్నాడు. Then a 9-year-old Smitra stood up. 9 సంవత్సరాల కుర్రోడు లేచాడు. She was a beautiful girl. ఆ అమ్మాయి ఎంతో చక్కటి అందమైనటువంటి బాలిక. She was 9+. ఆమెకు 9 సంవత్సరాలు దాటుంటాయి. She stood and said, నిలబడి అన్నది కదా, Uncle, I will go to my mother and say, sin no more. అంకుల్, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇక ఎన్నడూ పాపం చేయకమ్మా అని చెప్తానన్నది. I was in tears. ఆ మాటలు వినేసరికి నేను చలించిపోయాను, నా కళ్ళంటే నీరు కారిపోతున్నాయి. I asked Smitra, will you do it? సుమిత్ర, నువ్వు ఆ పని చేస్తావా అని అడిగాను నేను. She said, I will definitely go and tell my mom. ఖచ్చితంగా నేను వెళ్ళి ఈ పని చేసే తీరుతాను అంకుల్ అన్నది. Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, how long you are a Christian?
నువ్వు ఎంత కాలం బట్టి క్రైస్తవుడివి, How many క్రైస్తవురాలివి, years you attend the church? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా సంఘానికి హాజరవుతున్నావు, నువ్వు How many times you went to your place and your neighborhood, went to your office to say somebody sin no more? నువ్వు ఎంత కాలం అయింది నీ యొక్క పక్కోడికి, నీ యొక్క పొరుగువాడి ఇంటికి వెళ్ళి, నీ ఆఫీసులో కానీ నీ పక్కన పనిచేసే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ పాపం చేయొద్దని నేను ఎప్పుడైనా చెప్పావా? Today ఈ రోజు రాత్రి we look for prestige. ఈ రోజు మనం ఎంతో గౌరవం కోసం ఎదురు చూస్తుంటాం. We said we are not capable enough. మనం అనుకుంటాము ఇలాంటి పనులు చేయడం మన వల్ల కాదనుకుంటాము. We say we are not having strength. మాకు శక్తి లేదని మనం అనుకుంటాము. But inside the church we sing a big hallelujah. ఓ మనం చర్చిలో గాని చూసినప్పుడు ఎంతో ఉత్సాహంతో హల్లెలూయా పాటలు పాడుకుంటాము. Listen to me. జాగ్రత్తగా మాటలు వినండి. Child of a prostitute ఒక వేశ్య యొక్క కుమార్తె who came to the knowledge of the Lord 4 months back. 4 నెలల క్రితమే యేసు ప్రభు ఏంటో ఎవరో తెలుసుకున్నటువంటి ఈ పిల్ల The first reaction on knowing 1 John 3:16. మొదటి యోహాను 3:16ను వినంగానే ఆమె యొక్క మొట్టమొదటి ప్రతిస్పందన ఏంటో She తెలుసా? feel the responsibility. అయ్యో ఆమెకు అర్థమైపోయింది ఆమె మీద ఉన్న బాధ్యత ఏంటో. I'm responsible to go and tell people. నేను ఇతరులకు వెళ్ళి బోధించవలసిన బాధ్యత నా మీద ఉంది, నా బిడ్డ గ్రహించింది. I don't have a respect in the society. ఓ నాకు సమాజంలో నాకు ఎటువంటి గౌరవము లేదు. I don't have money. నా దగ్గర డబ్బు లేదు. I have anything else. నాకు ఏమీ ఇక్కడ చేతుల్లో లేదు. But I have Jesus. కానీ నాకు యేసు ఉన్నాడు. I have Jesus. యేసు ఉన్నాడు I నాకు. have Jesus. యేసు ఉన్నాడు. I can go and share the love of Jesus. నేను ఇప్పటికీ కూడా యేసు యొక్క ప్రేమను చూపించగలను. I want to tell you. ఒక సంగతి చెప్తాను. The next week ఆ రెండో వారంలో the తర్వాత వారంలో mother came along with Sumitra. ఈ సుమిత్రతో కలిసి ఆ తల్లి వచ్చింది. She to meet me. నన్ను కలుసుకోవడానికి వచ్చింది. The mother was in tears. ఓ ఆ తల్లి కళ్ళ నుంచి నీరు కారిపోతున్నాయి. My life is lost. నా జీవితం అంతా అయిపోయిందండి I అంటుంది. don't know any other job. నాకు ఎటువంటి ఉద్యోగము లేదు I సార్. can only do this flesh business. నేను ఇప్పటికీ కూడా ఈ యొక్క దేహంతో సంపాదించాల్సిందే. At least save my daughter. అయ్యా నా బతుకిలా పోయింది, కనీసం నా కుమార్తెనైనా ఈ యొక్క రొచ్చులో నుంచి కాపాడండి అన్నది. Because my people are selling her. అయ్యో నా యొక్క ప్రజలు నా కుమార్తెను కూడా అమ్మేయడానికి చూస్తున్నారు. They were about to take her to Calcutta prostitution. అక్కడ కలకత్తా తీసుకెళ్లిపోయి అక్కడ వేశ్య వృత్తి చేయడానికి నా కూతుర్ని కూడా అమ్మేయడానికి వాళ్ళు పన్నాగాలు పన్నారు సార్. Somehow I brought her to you. ఎలాగో ఒకలాగా ఆ బిడ్డను నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. If you come and see, she is living along with us. మీరు గాని వచ్చి చూడగలిగితే ఆ బిడ్డ మాతో కలిసి Sumitra is saved from prostitution today. ఈ రోజు సుమిత్ర ఆ యొక్క వేశ్య బ్రతుకుల నుంచి బయటకు వచ్చేసింది. And we educated her and we are trying to send her to the Polytechnic College now. ఆ అమ్మాయికి చక్కటి విద్యను అందిస్తున్నాము. రేపో మాపో ఆమె పాలిటెక్నిక్ చదువులకు ఆమె బిడ్డను పంపించాలని ప్రయత్నం చేస్తాం. Don't say I have only one talent. నాకు ఒకే ఒక తలంతు ఉందని ఎవడు అనొద్దు ఇక్కడ. Don't say I have anything else. నా దగ్గర ఏమీ లేదని ఎవడు చెప్పొద్దు ఇక్కడ. If you have the responsibility in your heart, నీ హృదయంలో గాని ప్రభువు పెట్టినటువంటి ఆ బాధ్యత నీ హృదయంలో ఉంటే you will try to do business with that. ఆ ఒక్క దానితో ఏదో రకంగా ఈ యొక్క దేవుని రాజ్యపు వ్యాపారం నువ్వు చేసే తీరుతావు. When the master returns, యజమానుడు తిరిగి you వచ్చినప్పుడు will say you gave me life. ప్రభువా నువ్వు నాకు జీవితం ఇచ్చావని చెప్తావు. I brought this life to you, Lord. ఇదిగో ప్రభువా ఈ జీవితాన్ని నేను నీ దగ్గరికి తీసుకొస్తానని చెప్తావు. I have a very small life. అయ్యో నాకు చాలా చిన్న జీవితం ఉంది. I have a poor life. నాది చాలా పేద జీవితం I నాది. have a simple life. నాది చాలా సరళమైనటువంటి But I జీవితం can నాది. take it to you because I want to be faithful. ప్రభువా ఈ యొక్క చిన్న జీవితాన్ని, సరళమైన జీవితాన్ని, పేద జీవితాన్ని నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. ఎందుకంటే నేను నీకు నమ్మకంగా ఉండాలని నాకు కోరిక ఉంది. Shall I ask a question? ఒక ప్రశ్న అడగొచ్చా? Will God call you a faithful person? నిన్ను ప్రభువు నమ్మకమైన వ్యక్తి అని పిలవగలడా? Answer from your heart. నీ హృదయాంతరంగాల నుంచి సత్యంగా ఆన్సర్ చేయి. Will God call you faithful? నిన్ను నిజంగా హృదయాంతరాలని పరిశీలించేటువంటి ప్రభువు నీ బ్రతుకును చూసి నమ్మకమైన వాడు, నమ్మకమైనది అని చెప్పగలడా? God gave you a wonderful life to you. ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాడు ప్రభువు. What are you doing with your life? ఏం చేస్తున్నావు నువ్వు దాంతో? God gave you wonderful talents to you. గొప్ప తలంతుల్ని నీ చేతిలో పెట్టాడు. God gave beautiful time to you. గొప్ప సుందరమైనటువంటి సమయాన్ని నీ చేతిలో పెట్టాడు. God gave you a wonderful job to you. గొప్ప ఉద్యోగాన్ని నీ చేతుల్లో పెట్టాడు. What you have done? ఏం చేసావు? What you have done? ఏం చేసాం మనం? You may say I go to the church. నేను చర్చికి వెళ్తాను సార్ అని అనొచ్చు. Praise the Lord for it.
దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. You may even say, I throw some money to the church. సంఘంలో నేను గొప్పగా డబ్బులు ఇస్తానని కూడా నువ్వు చెప్పొచ్చు. But the Lord is asking you. ప్రభు అడుగుతున్నాడు కదా, I gave you life. నేను నీకు జీవితాన్ని ఇచ్చాను. I look for life only. నేను జీవితాన్ని కోసమే ఎదురు చూస్తున్నాను. Do you give life, or even if you give money which is translated into life or not? నువ్వు గాని డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నేను నీకు జీవితం ఇచ్చాను గనక నువ్వు జీవితంగా దాన్ని మార్చి ప్రభువుకి ఇవ్వగలవా? People give big money to the church. నువ్వు గొప్ప డబ్బులు చర్చిలో తీసుకొచ్చి పడేవచ్చు. To buy a beautiful decorated lamp for the church. చర్చిలో ఒక చక్కటి అందమైనటువంటి షాండ్లియర్స్ లాంటి ఆ యొక్క కాంతులు ఇచ్చేటువంటి ఆ యొక్క లైట్లు నువ్వు కొనిచ్చి ఉండొచ్చు గాక. And 3 days back I was preaching in Vijayawada. 3 రోజుల క్రితం నేను విజయవాడలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. I was preaching in a church basement. ఆ యొక్క చర్చ్ యొక్క ఆ యొక్క పునాది ప్రాంతంలో నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. The church was under construction. ఆ చర్చ్ ఇంకా కూడా నిర్మాణంలో ఉంది. I asked the pastor గారిని అడిగాను, how much you have already spent? దీని మీద ఎంత ఖర్చు పెట్టారు సార్ అన్నాను. He said 8 crores. 8 కోట్లు సార్ అన్నాడు. And I asked him what would be the need to finish it off. ఇంకా ఇది పూర్తి చేయడానికి ఇంకా ఎంత అవసరం సార్ అన్నాను. He said 10 crores. ఇంకా 10 కోట్లు కావాలన్నాడు. Hello, you want your name on the church board and in the stones? అక్కడ ఉన్నటువంటి రాతి పలకల మీద శిలా పలకల మీద నీ పేరు గంటతో చెక్కేయాలన్నట్టు. So and so has given 3 lakhs rupees, 4 lakhs rupees. ఇదిగో పలానా వాడు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేసాడు కనుక అతని పేరు అందంగా చెక్కి తరతరాలు కనబడేటట్టు పెట్టేయండి. It's good you have given. నువ్వు మంచిదే నువ్వు దేవునికి ఇచ్చావు. But shall I ask a question? ఒక మాట అడగొచ్చా? Will it bring anybody to heaven? ఆ యొక్క 3 లక్షలు 4 లక్షలు ఎవరినైనా ఒకరిని పరలోకానికి తీసుకొస్తుందా? హలో If a tablet can bring souls to heaven, I will put all tablet all over. ఒక శిలాపలకం గాని కొంతమంది ప్రజలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగితే బీహార్ అంతా శిలాపలకాలతో నింపేస్తాను నేను. Dear people of God, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, we don't understand the expectation of God. దేవుడు నీ నుంచి ఏమి ఆశిస్తున్నాడో నీకు అర్థం కావటం లేదా? I want to show you quickly the expectation of the Lord. నేను చాలా త్వరగా దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. If you read the 5th chapter of Isaiah, యెషయా గ్రంథము 5వ అధ్యాయాన్ని నువ్వు జాగ్రత్తగా చదవగలిగితే, let me read a second verse. యెషయా గ్రంథము 5వ అధ్యాయము Isaiah 5th chapter verse 2. 2వ వచనము. And there Isaiah wrote a poem. యెషయా ఈ 5వ అధ్యాయంలో ఒక కవిత రాస్తున్నాడు అన్నట్టు. And he started from the first verse. Let me read. మొట్టమొదటి వచనం నుంచి ఈ రకంగా పాట రాసినట్టు రాశాడు. Now let me sing to my well beloved a song of my beloved regarding his vineyard. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి. My well beloved has a vineyard on a very fruitful hill. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. He dug it up, cleared out all stones, planted it with the choicest wine. He built a tower in his midst and also made a wine press in it. So he expected it to bring forth good grapes. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. But it brought forth wild grapes, bitter grapes. గాని అది కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలను కాసింది. Can you see the expectation of the master? ఇక్కడ యజమానుడి యొక్క ఆశ చూస్తున్నావా? He is expecting good grapes. ఆయన మంచి ద్రాక్షలను ఆశిస్తున్నాడు నీ నుంచి. Because he did everything for the vineyard. ఎందుకంటే ఆ ద్రాక్ష తోట కోసం ఏమేమి చేయాలో వాటిని అన్నిటినీ చేశాడు ఆయన. He put a fence around it. చుట్టూ కంచె వేయించాడు. He picked up every stone. ప్రతి రాయి కూడా ఏరేశాడు. He built a tower even. ఒక పెద్ద బురుజు కట్టించాడు. He put a wine press even. ద్రాక్ష తొట్టి వేయించాడు అక్కడ. Waiting. అన్నీ సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడు. But this vineyard is bringing bitter grapes. ఈ ద్రాక్ష తోట కారు ద్రాక్షలను, చేదు ద్రాక్షలను ఇస్తుంది. It talks about you.
ఎందుకంటే అది నిన్ను బట్టి. It talks about your church. నీ యొక్క సంఘాన్ని బట్టి. The Lord wonderfully guarded you. ఏ రకంగా ఆయన నిన్ను సంరక్షిస్తూ వచ్చాడో. Took out all the hurdles from your life. ప్రతి ఆటంకాన్ని నీ జీవితంలోంచి తీసి పక్కకి విసిరేశాడు ఆయన. And he gave good people to serve you. ఓ నిన్ను సేవించడానికి చుట్టూ మంచి వ్యక్తులు నీ చుట్టూ ఏర్పాటు చేశాడు. Waiting for the good grapes. ఓ మంచి ద్రాక్షల కోసం ఎదురు చూస్తూ ఈ పనులన్నీ చేశాడు. But what is the outcome? కానీ ఫలితం ఏంటి? What is the outcome, sir? అయ్యా ఫలితం ఏంటి? I want to tell you, God is a God of expectancy. ప్రియరా ఒక సంగతి చెప్తాను, మన దేవుడు మన నుంచి ఆశించే దేవుడిగా ఉన్నాడు. I want to show one more thing from the parables. ఉపమానాల నుంచి మరి ఒక సంగతి మీకు చూపిస్తాను. Turn with me to the 13th chapter of Luke. లూకా సువార్త And 13వ అధ్యాయము. there again the Lord was talking from the verse 6 onwards. 13వ అధ్యాయము 6వ వచనం నుంచి ప్రభువు మాట్లాడుతున్నాడు. And 13th chapter of Luke 6th verse onwards. 13 6వ వచనం లూకా సువార్త. He also spoke this parable. మరియు ఆయన వారితో ఈ ఉపమానం A చెప్పాను. certain man had a fig tree planted in his vineyard, and he came seeking fruit on it and found none. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. The 7th verse says, 7వ వచనం అంటుంది, then he said to the keeper of his vineyard, look, for 3 years I have come seeking fruit on this fig tree and find none. Cut it down. Cut it down. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతూ వస్తున్నాను గాని ఏమీ దొరకలేదు గనుక దీన్ని నరికి పారే అంటున్నాడు. Year after year I come. సంవత్సరం తరబడి సంవత్సరం వస్తున్నాను. I was looking for the fruits. ఓ పండ్ల గురించి ఫలం గురించి ఎదురు చూస్తూ వస్తున్నాను. With great expectation I come here. ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వస్తున్నాను But I ఇక్కడికి. don't find anything. ఒక్క ఫలం కూడా నాకు కనబడడం లేదు. Cut it off. నరికి పారేయండి. Let me take you to another portion. ఇంకొక భాగం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళమండి. Hebrews 6th chapter. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ And అధ్యాయము. there again you can see that. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. And 6th and 7th verse. 6, 7 వచనాలు. And if they fall away, to renew them again to repentance, since they crucify again for themselves the Son of God, put him to an open shame, because for the earth which drinks in the rain that often comes upon it, and bears herbs useful for those by whom it is cultivated, receives blessing from the Lord. But if it bears thorns and briars, it is rejected and near to being cursed, whose end is to be burned. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకు అది కాల్చి వేయబడును. The Lord sends rain often. తరచూ ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. The ground was growing only thorns. కానీ ఆ భూమి గచ్చ పొదలను ముండ్ల పొదలను మాత్రమే పుట్టిస్తుంది. The Lord sent forth the rain of blessing upon your life. మీ యొక్క జీవితాల్లోకి దేవుడు తన యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కుమ్మరించాడు కదా. Again and again he poured out his rain upon you. ఓ తరచూ మరలా ఆయన యొక్క పరలోక వర్షాన్ని నీ మీద కురిపించాడు. Do you bring fruit which is blessed, which is a blessing to your creator? నీ యొక్క సృష్టికర్తను ఘనపరిచే విధానంలో ఉండేటువంటి ఫలాన్ని నువ్వు ఇస్తున్నావా? The heavens will rejoice on the repentance of one sinner. ప్రియులారా, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకము
ఎంతో సంతోషిస్తుంది కదా. If you want to please heaven, bring one man. అయ్యో నువ్వు గాని పరలోకాన్ని గాని సంతోషపెట్టాలని కోరుకుంటే ఒక్క మనిషిని ప్రభు దగ్గరికి తీసుకొని రా. The whole world, whole heaven will rejoice. ఓ పరలోకమంతా ఎగిరి గంతేస్తుంది. You cannot please God with 10 kilos of gold. ఓ 10 కేజీల బంగారం దేవుని సన్నిధిలోకి తెచ్చి పరలోకాన్ని నువ్వు సంతోషపెట్టలేవు. You can never satisfy him. ఓ నువ్వు ఎప్పటికీ ఆయన సంతృప్తి పరచలేవు. You cannot make heavens rejoicing because in the heaven the golden roads were paved. అయ్యో నువ్వు బంగారాలు తెచ్చి పరలోకాన్ని సంతోషపెట్టలేవు. ఎందుకో తెలుసా? అక్కడ బంగారానికి విలువ లేదు. రోడ్ల మీద కాళ్ళ కింద బంగారాన్ని తొక్కేటువంటి పరలోకం అది. So you cannot bring joy to the world, to the heavens or to the angels by giving a big gold offering. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు అక్కడ ఉన్నటువంటి దేవునికి ఓ బంగారాన్ని తెచ్చి ఎటువంటి సంతోషాన్ని నువ్వు తేలేవు. But if you bring one person, ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గరికి తెస్తే, ఒక్క వ్యక్తిని, one sinner to the Lord, ఒక్క పాపిని ప్రభు దగ్గరికి తెస్తే, my Bible says that heaven will rejoice over it. బైబిల్ చెప్తుంది పరలోకము ఎగిరి గంతేసి ఆనందిస్తుందని. People of God, listen to me. దేవుని ప్రజలారా నా మాటలు వినండి. That is what kind of fruit God is looking for. అలాంటి ఫలం కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. Year after year he is looking for. సంవత్సరం వెంబడి సంవత్సరము, సంవత్సరం తర్వాత సంవత్సరము నీ బ్రతుకును ఆయన చూస్తున్నాడు. Season after season he is looking for. ఒక కాలం తర్వాత ఒక కాలం నీలో ఎదురు చూస్తున్నాడు. Please listen to me. దయచేసి నా మాటలు వినండి. Please listen to me. దయచేసి నా మాటలు వినండి. Take a decision today. ఈ రాత్రికాల సమయంలో ఒక నిర్ణయం చేసుకో. God, you entrusted me with a life. ప్రభువా నీవు నా చేతిలో ఒక నిండైన ప్రశస్తమైన జీవితాన్ని పెట్టావయ్యా. Somehow I will bring somebody to the Lord. ఏదో ఒకటి చేసి ఒక్కడినైనా నీ దగ్గరికి తెస్తానని నిర్ణయించుకో. You are inactive because you feel incapable. ఓ ప్రభు దగ్గర నువ్వు ఏ పని లేకుండా నిశ్చేష్టుడిగా ఉండిపోతున్నావు. కారణం ఏంటంటే నేను ఇంతకాలం అనుకున్నావు నాకు సామర్థ్యం లేదని. In order to encourage you, I would like to add one story here. ఇక్కడ నిన్ను ప్రోత్సహించడం కోసం మరి ఒక సంగతిని మీతో పంచుకుంటాను. My last daughter is 13 years old now. నా ఆఖరి కుమార్తె ఇప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి. You may wonder, you are saying you are 73 and having a 13-year-old girl. ఏంటి సార్ మీరు చూస్తే 72 సంవత్సరాలు అంటున్నారు, 73 సంవత్సరాలు అంటున్నారు, ఇప్పుడు మీకు 13 సంవత్సరాల అమ్మాయా అని ఆశ్చర్యపోతున్నారేమో. If Abraham can have a child at the age of 100, why not me? అబ్రహాముకి ఆ 90 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసులో ఒక పిల్లడు పుట్టగల లేనిది నాకు పుడితే తప్పేంటి? Well, listen to her story. ఆమె యొక్క గాథను వినండి. It is a challenging story. I share almost every place. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ యొక్క మాటలు పంచుకుంటాను, ఎందుకంటే ఇది చాలా సవాలుతో కూడినటువంటి సంగతి. And the second day of her birth, ఆమె పుట్టినటువంటి రెండవ రోజున, listen, on the second day of her birth, రెండవ రోజున పుట్టిన తర్వాత her mother never wanted a baby. ఆమె యొక్క తల్లికి ఎప్పుడు ఈ పిల్లను వద్దనుకుంది. She never wanted a girl baby. అయ్యో మరలా ఒక ఆడపిల్ల వద్దనుకుంది. So she took this 2 days old baby to the railway track and put it on the railway track. అయ్యో ఆ తల్లి ఎప్పుడైతే ఆ పిల్లను వద్దనుకుందో ఆ పిల్లను తీసుకొని వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ మీద అడ్డంగా పడుకోబెట్టేసింది. On the railway track the 2 days baby was placed. ఆ 2 రోజుల పసికందు ఆ రైల్వే ట్రాక్ మీద నిస్సహాయంగా పడుంది. The mother wanted the train to run over. ఆ ట్రైన్ వచ్చి ఆ చంటి పిల్ల మీద తొక్కి చంపేయనుగా అనుకుంది. But thank God Indian trains are always late. దేవుని కృప చేత దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. భారతదేశంలో రైళ్లు ఎప్పుడూ లేటుగానే వస్తాయి. The train was late. ఆ రోజు చాలా ఆలస్యం అయిపోయింది ట్రైన్. And the mother left that place. ఓ మదర్, ఆ తల్లి ఆ యొక్క పిల్లను వదిలేసి వెళ్ళిపోయింది. The child rolled down. ఆ పిల్ల దొర్లుకుంటూ పక్కకి జారిపోయింది. And after some time the mother also was not, that train also passed by. ఆ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. I want to tell you, sir, ఇక్కడ ఒక సంగతిని మీతో చెప్పాలయ్యా. 2 stray dogs came and started eating the baby. ఓ 2 వీధి కుక్కలు వచ్చి ఆ చంటి పసిగుడ్డును తినేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. 1 dog ate the whole left arm. ఓ ఈ యొక్క ఎడమ భుజాన్నంతటిని కూడా ఒక కుక్క వచ్చి తినేసింది. Other dog was chewing the right toe. ఇంకొక కుక్కేమో ఆమె యొక్క కుడి పాదాన్ని మరి పీల్చేస్తుంది. And a poor man came on that way. ఒక పేదవాడు ఆ యొక్క త్రోవ గుండా వెళ్తున్నాడు. He saw the dogs eating the baby.
కుక్కలు ఈ చంటి బిడ్డను తినేయడం చూశాడు. She chased those dogs away, wrapped it in a very dirty cloth and took it to the government hospital. వెంటనే కుక్కలను తరిమేశాడు. ఒక కుళ్ళి గుడ్డ దాని దగ్గర ఉన్న కుళ్ళి గుడ్డను తీసుకొని ఆ బిడ్డను చుట్టేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాడు. It was a district headquarters hospital. అది ఆ జిల్లా యొక్క ప్రధాన ఆసుపత్రి. Sasaram, where from Meera Kumar, our Loksaਭा speaker, win all the time. లోక్సభ స్పీకర్ గారు మీరా కుమారి గారు గెలిచినటువంటి నియోజకవర్గం అది. There was no doctor, అక్కడ వైద్యులు లేరు, no nurse, నర్సులు లేరు. The ward boy put a bandage cloth around the baby. అక్కడ ఉన్నటువంటి ఆ వార్డు బాయ్ ఏం చేశాడంటే శుభ్రంగా బ్యాండేజ్ క్లాత్ తో ఆ బిడ్డను చుట్టేశాడు. Kept the baby for 2 days without any medicine, without any food. మందు మాకు ఇవ్వకుండా 2 రోజులు ఆ బిడ్డని అలాగే ఉంచేశాడు. And my wife came to know that. నా భార్యకు ఈ సంగతి తెలిసింది. She ran and picked the baby to our hospital. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఆసుపత్రి నుంచి ఈ బిడ్డను ఎత్తుకొని పరిగెత్తుకొని తెచ్చి మా ఆసుపత్రిలో పెట్టింది. They amputed from here. ఓ ఇక్కడ నుంచి ఆ పిల్లకు చేతి తీసివలసి వచ్చింది. The doctor who operated said the collarbone was sprouting out. శస్త్రచికిత్స చేసినటువంటి ఆ వైద్యులు అంటున్నారు కదా, ఆమె యొక్క ఎడమ కాలర్ బోను బయటికి వచ్చేసింది, తన్నుకొని బయటకు వచ్చేసింది అంటున్నారు. There was not a single flesh to cover that. ఎక్కడైనా కొంచెం మాంసం ఉంటే ఆ యొక్క భాగాలను కప్పే అవకాశం ఉంటుంది. My wife and other sisters prayed around the cradle, and the next day Lord did the miracle and the flesh came on that. ఆయా బిడ్డ ఉంచబడినటువంటి ఆ ఉయ్యాల చుట్టూ మూగి నా భార్య ఆమెతో కూడినటువంటి కొంతమంది ప్రార్థనా పరులైన సహోదరులు ప్రార్థన చేసిన తర్వాత ప్రభువు మరుసటి రోజు ఒక అద్భుతాన్ని చేశాడు. అక్కడ ఉన్నటువంటి భాగమంతా కూడా మరి శరీరంతో మాంసంతో పోడ్చబడింది. ప్రియులారా, my wife brought the baby to our house. అప్పుడు నా భార్య ఇంటికి తీసుకొచ్చింది ఆ బిడ్డని. I was not there. నేను అప్పుడు లేను. I went out for ministry. నేను సేవ కోసం బయటికి వెళ్ళిపోయాను. My wife called me and said, we got a baby now. నా భార్య నాకు ఫోన్ చేసి చెప్పింది, ఏమండి మనకు ఒక పాప వచ్చింది అని చెప్పింది. I was agitated, we are get a baby now. ఏంటి ఇప్పుడు మనకు పాప పుట్టిందా అన్నట్టు ఆశ్చర్యపోయాను. When I came home, there was a one winged angel on the bed. అయ్యో, నేను చూసినప్పుడు ఒకే ఒక రెక్క కలిగినటువంటి దేవదూత ఆ మంచం మీద పడుకొని ఉంది. A baby saw 5 miracles in 1 week. ఒకే ఒక చంటి బిడ్డ, ఆ చిన్న బిడ్డ 5 వారాల్లో, she was not ఒక్క వారంలో 5 అద్భుతాలను చూసినటువంటి బిడ్డ. She was not killed by the dogs. ఆవిడ కుక్కల చేత చంపబడి ఉండొచ్చు. She was not infected by the dirty clothes. ఆ యొక్క కుళ్ళు బట్టల చేత ఆమెకు ఎటువంటి మరి అంటువ్యాధులు అంటుకోలేదు. She could stand without food for 2 days, without medicine for 2 days. 2 రోజులు తిండి మందులు లేకుండా ప్రాణం నిలబెట్టుకోగలిగింది. She could stand the operation. ఆ యొక్క శస్త్రచికిత్సకు నిలబడి ప్రాణాన్ని కాపాడుకుంది. The flesh came on its own. ఉన్నట్టుండి దేవుడు ఆ యొక్క గాయాన్నంతటిని కూడా మాంసం చేత నింపేశాడు. I took that girl and kissed her and she became my daughter. అప్పుడు ఆ పిల్లని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాను. ఆ క్షణం నుంచి ఆ బిడ్డ నా కుమార్తెగా మారిపోయింది. But I want to tell you one thing, sir. ఒక సంగతి మీతో చెప్పాలయ్యా. When she became 4 years old, ఆమెకు 4 సంవత్సరాలు వచ్చినప్పుడు, on the first day, మొట్టమొదటి రోజుని we put the school uniform. స్కూల్ యూనిఫామ్ వేసేసాము. And we put the water bottle. వాటర్ బాటిల్ పెట్టేసాము. And we put the school bag. స్కూల్ బ్యాగ్ తగిలించేశారు. Send her to the school. చాలా సంతోషంగా స్కూల్ కి పంపించేస్తున్నాము. I was worried. కానీ నా మనసులో చాలా బాధ ఉంది. The children will ridicule her. ఆ పిల్లని మిగతా పిల్లలు ఏడిపిస్తారు కదా. They will ask, what happened to the other hand? అయ్యో, నీకు ఇంకో చెయ్యి నీకు ఏమైపోయింది అని అడుగుతారు కదా. She would say that the dogs ate that. అప్పుడు చెప్తుంది వాళ్ళతోటి, కుక్కలు తినేసాయి ఈ చెయ్యినని. So I was worried really. అయ్యో, ఈ పిల్ల ఎలాంటి సమాధానం ఎలా చెప్పుకుంటది అని నేను ఎంతో బాధపడుతూ వచ్చాను. I prayed over my child. నా కుమార్తె మీద చేతులుంచి ప్రార్థన చేశాను. Tears were rolling down from my eyes and అయ్యో, fell on the child. అయ్యో, నా కళ్ళ నుంచి నీరు కారుతూ ఆ చంటి బిడ్డ మీద నా కన్నీరు పడ్డాయి. My girl was asking, Daddy, why you are crying? డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు డాడీ అని అడుగుతుంది ఆ పిల్ల. Are you not happy that I am going to school? అయ్యో, నేను స్కూల్ కి వెళ్తున్నాను, నీకు సంతోషంగా లేదా అని అడుగుతుంది. I said, no darling, I love you, go to school. అయ్యో, అదేం కాదమ్మా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, సంతోషంగా స్కూల్ కి వెళ్ళాను. I told her, ఒక మాట చెప్పాను, do not let the other children ridicule you. ఎవరిని కూడా నిన్ను తృణీకరించడానికి అవకాశం ఇవ్వద్దు అన్నాను. I was waiting for her return. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు సమయం కోసం వేచి చూస్తున్నాను. When he returned by 1 o'clock, 1 గంటకి మళ్ళీ తిరిగి వచ్చింది. she came along with another baby, another child. ఇంకొక పిల్లని పట్టుకొని వచ్చింది. I said, who is this there? ఈ అమ్మాయి ఎవరు?
And she said, she asked me what happened to your left hand. ఈ పిల్ల అడిగింది, నీ ఎడం చేయికి ఏమైంది అని అడిగింది. I said, Babau, ate that. అప్పుడు అన్నాను నేను, బొవ్వో తినేసింది అన్నాను. Hey, what happened to your mother? ఓ మీ అమ్మకి ఏమైంది? And I told her, Jesus gave me good father and mother now. అమ్మ సంగతి మర్చిపోండి, ఇప్పుడు దేవుడు యేసు ప్రభువు నాకు ఒక మంచి తండ్రిని మంచి తల్లిని ఇచ్చాడని చెప్పాను. The other guy said, ఆ పిల్ల అంటుంది కదా, will Jesus give me another mother? నాకు ఒక తల్లిని ఇస్తాడా యేసు ప్రభువు అని అడుగుతుంది. Because that child's mother died 6 months back. ఆ 6 నెలల క్రితము ఆ పిల్లడి యొక్క తల్లి చచ్చిపోయింది. After 2 months the father married again. ఆ 2 నెలల తర్వాత ఆ తండ్రి వేరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. The other lady was beating this child. ఆ కొత్తగా వచ్చినటువంటి ఈ సవతి తల్లి కర్ర పెట్టి బాధేస్తుంది పిల్లడిని. Treating her cruelly. ఓ చాలా క్రూరంగా ఆ పిల్లతో వ్యవహరిస్తుంది. And the second wife of that man became pregnant also. ఆ సవతి తల్లి ఇప్పుడు గర్భవతిగా మారింది. She made this 4-year-old daughter to do every work. ఈ యొక్క 4 సంవత్సరాల కుమార్తె చేత అన్ని పనులు చాకిరీ చేయించుకుంటుంది. Child was worried. ఓ ఈ చంటి బిడ్డ ఎంతగానో చింతిస్తుంది. So she cried to my daughter. ఆ పిల్ల నా కుమార్తె దగ్గరికి వచ్చి అందుకోసం ఏడుస్తుంది. Jesus gave me a good mother. ఓ ఈ యేసు ప్రభు నాకు కూడా ఒక మంచి తల్లిని ఇస్తాడా అని అడుగుతుంది. And my daughter said, నా కుమార్తె అంటుంది, I told her already Jesus loves you, loves all. నేను ఆల్రెడీ ఆ అమ్మాయితో చెప్పేశాను, యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడని చెప్పేశాను. I told her Jesus loves you also. ఓ యేసు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాను. Let us go to my daddy, let my daddy pray for you. ఓ నేను మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తాను, మా నాన్నగారి చేత నీకు ప్రార్థన చేయిస్తాను. And she said to me, నాతో అంటుంది, Daddy, tell her నాన్నగారు చెప్పండి, Jesus loves her too. ఈ అమ్మాయిని కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడని చెప్పండి డాడీ అంటుంది. Tell her more about Jesus. ఇంకా యేసు ప్రభు గురించి పిల్లకి చెప్పండి అంటుంది. I asked her, how come? ఎలాగా ఈ సంగతే? Without a hand I can bring one. అయ్యో అప్పుడు అన్నది కదా పిల్ల, Without a hand I can bring one. ఒక చెయ్యి లేకపోతేనేమి, చెయ్యి లేకపోయినా ఒక వ్యక్తిని నేను యేసు ప్రభు దగ్గరికి తేగలను. 2 months back, 2 నెలల క్రితం in my family prayer, మా యొక్క కుటుంబ ప్రార్థనలో I challenge my people to bring at least 2 people to the Lord before the end of this year. ఈ యొక్క సంవత్సరాంతములోపు కనీసము 2 వ్యక్తుల్ని ప్రభు దగ్గర నడిపించండి అని ఆ కుటుంబ ప్రార్థనలో నేను చెప్పాను. And after the prayer meeting, ప్రార్థన అయిపోయిన తర్వాత I was standing outside. ఆ బయట నేను నిలబడి ఉన్నాను. My little girl came and embraced me with one hand. ఒక్క చేత్తో నా కుమార్తె వచ్చి నన్ను కౌగిలించుకొని అంటుంది కదా, And she told me, అంటుంది, Daddy, డాడీ you forgot that I got only one hand. అయ్యో నువ్వు మర్చిపోయావు నాకు ఒకే చెయ్యని. You said I must bring 2. నువ్వు చెప్పావు 2 తేవాలని చెప్పావు. She said, I will go extra mile to bring 2 people with me. అయ్యో నేను ప్రభు కోసం 2వ మైలు కూడా వెళ్ళి 2 తీసుకొస్తాను ఒకే చేత్తో. I will walk the 2nd mile. నేను 2వ మైలు వెళ్తాను. If others can bring 2, I will also bring 2. ఇతరులు 2 తేగలిగితే నేను 2 తేగలను. Because I taught my children. నేను నా పిల్లలకు అలా బోధించాను. God is looking for faithful people. దేవుడు నమ్మకస్తులైన వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. Faithfulness is yearning with what you have already. నమ్మకత్వము అంటే దేవుడు నీ చేతిలో ఇప్పటికే పెట్టిన దానితో ఇంకా దేవుని రాజ్య వ్యాపారం చేసి ఎక్కువ సంపాదించడం. The time is over. సమయం అయిపోయింది. But I want to tell you, challenge you. ఒక సంగతితో మిమ్మల్ని సవాల్ చేస్తాను. If Sumitra can bring the family to the Lord, సుమిత్ర యేసు ప్రభు దగ్గరికి తన కుటుంబాన్ని తేగలిగితే, if my girl can bring another child to the Lord, నా యొక్క ఒంటి చేతి కుమార్తె వేరొక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తేగలిగితే, if murder Mahendra can bring the whole village to the Lord today, హంతకుడైనటువంటి మహేంద్ర ప్రసాద్ తన యొక్క గ్రామానంతటిని కూడా ప్రభు దగ్గరికి తేగలిగితే, if you want to be faithful, నువ్వు గాని నమ్మకస్తుడివి నమ్మకస్తురాలివైతే, want to stand along with Jesus Christ, యేసు ప్రభుతో పాటు ఆ యొక్క దండులో నిలబడాలని కోరుకుంటే, take a decision. ఒక నిర్ణయం చేసుకో. Lord, I am called, I know that. ప్రభువా నేను పిలువబడ్డా నాకు ఆ సంగతి తెలుసు. I am chosen, I know that. ప్రభువా నేను ఎన్నుకొనబడ్డాను నాకు ఆ సంగతి తెలుసు. But more than that, కానీ అంతతో నాకు సరిపోదు. I want to be faithful. నేను నమ్మకస్తునిగా ఉండాలని So you కోరుకుంటున్నాను. can stand with the Lord of Lords and King of Kings and sing Hosanna. ఆ యొక్క ఆఖరి యుద్ధంలో అజేయుడు విజయుడైనటువంటి నా ప్రభుతో కలిసి ఆ దండులో నిలవబడి హోసన్నా అని పాడగలిగేటువంటి అనుభవంలోకి రాగలిగినట్లు. Everybody close your eyes. అందరం కళ్ళు మూసుకుంటాం. Nobody look here and there. ఇటు అటు ఎవరు చూడము రాత్రి. Don't disturb the meeting. ఎవరిని పక్కవారిని ఇబ్బంది పెట్టద్దు. I am finishing this meeting.
ఈ యొక్క సభను నేను ముగిస్తున్నాను. And close your eyes. దయచేసి కళ్ళు మూసుకోండి. When you move, you are disturbing others. Please understand. నువ్వు ఇటు అటు కదులుతున్నావు అంటే ఇతరులను నువ్వు మరి ఇబ్బంది పెడుతున్నావు. Just 2 minutes you wait. 2 నిమిషాలు ఆగండి ప్రియులారా. Everybody close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. If you say I want to be faithful, నేను గాని నమ్మకస్తులుగా ఉంటాను నువ్వంటే, I want to join the faithful company of saints, ఆ యొక్క పరిశుద్ధుల నమ్మకస్తుల పరిశుద్ధుల గుంపులో నేను ఉండాలని కోరుకుంటున్నట్లయితే, I want to stand with Jesus Christ who is the Lord of Lords and King of Kings, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి రాజుతో సహా ఆ యొక్క దండులో నిలవబడాలని కోరుకుంటే, from now on ఎప్పటి నుంచి I will bring people to the Lord, ప్రభువు దగ్గరికి ప్రజల్ని తీసుకొస్తాను through my talents, నాకు ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా, through my capacity, నాకు ఇచ్చినటువంటి సామర్థ్యం ద్వారా, through my money, నా యొక్క డబ్బు ద్వారా, through my strength, నా యొక్క కీర్తి ప్రతిష్టల ద్వారా somehow I bring, ఎలాగో ఒకలాగా తీసుకొస్తాను. so that heaven can rejoice over. ఓ పరలోకం ఆ సంగతిని చూసి సంతోషించులాగునా. If you say I am ready to be faithful, ఓ నమ్మకస్తునిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వంటే, I would like to pray for you. నేను నీ గురించి ప్రార్థన I చేయడానికి would like to pray ఇష్టపడుతున్నాను. for you. నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. You can put your right hand up and say, నేను నమ్మకస్తునిగా ఉంటాను అని నిర్ణయించుకుంటే చెయ్యొద్దు. Lord, here I am. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను. Lord, here I am. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను. I want to be in the company of faithful people. ఓ నమ్మకస్తులైనటువంటి ఆ గుంపులో ఆ దండులో నేను ఉండాలనుకుంటున్నాను. Now I understand that you are always having an expectation. ప్రభువా నాకు ఇప్పుడు అర్థమైంది, నా జీవితం ద్వారా నా బ్రతుకు ద్వారా నువ్వు ఏదో సంగతిని ఆశిస్తున్నావని. You are looking for good fruit. నువ్వు మంచి ఫలాల కోసం నా నుంచి ఎదురు చూస్తున్నావు. Year after year looking for fruits. సంవత్సరం తరువాత సంవత్సరము నువ్వు ఫలం కోసం ఎదురు చూస్తున్నావు. Season after season you are looking for fruit. ఓ కాలం తరువాత కాలము నువ్వు ఫలం కోసం ఎదురు చూస్తున్నావు. Let me bear more fruits, Lord. ప్రభువా నేను గొప్ప ఫలాన్ని తీసుకొస్తాను. Let me bear more fruits, Lord. ప్రభువా ఇంకా ఫలాన్నించడానికి సహాయం చేయండి. Jesus said, యేసు అన్నాడు, you have not chosen me. ఓ మీరు నన్ను ఎంచుకోలేదు, I have chosen you. నేను నిన్ను ఎంచుకున్నాను. So that you can go forth and bring fruits. నేను నిన్ను ఎంచుకున్నాను కనుక నువ్వు బయటికి వెళ్ళి లోపలికి ఫలాన్ని తీసుకొని వస్తావు. I have ordained you. నేను నిన్ను ఆదేశించి ఉన్నాను. So that your fruit can stay. నేను నిన్ను ఏర్పరచుకున్నాను నీ యొక్క ఫలము నిలిచి ఉండినట్లు. As you are raising hand, please stand up where you are. నువ్వు అలాగే చేతులు ఎత్తినటువంటి నువ్వు ఎక్కడున్నావో అక్కడే లేచి నిలవబడు. We are going to pray for you. మేము నీ గురించి ప్రార్థన చేయబోతున్నాము. We are going to pray for your fruitful life. ఓ నీవు ఫలవంతమైనటువంటి జీవితాన్ని ఫలించులాగున నీ గురించి ప్రార్థన చేయబోతున్నాము. By your fruit the whole earth will be driven by enthusiasm and joy. ఓ ప్రభువు నిమిత్తము గొప్ప ఉత్సాహముతో కూడిన ఫలమును తీసుకొచ్చేటువంటి జీవితాలు కలిగి ఉండే విధంగా. And God is here. ప్రభువు ఇక్కడ ఉన్నాడు. मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, करूं अब तेरी आराधना संपूर्ण मन से उपासना, दे मुझको अपना ही आत्मा, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु,
of Jesus, I join my hands with my brothers and these. అయ్యో ప్రభువా తండ్రి నా యొక్క సహోదరుని చేత యేసు నామములో చేతులు కలుపుతున్నాను. We can bring joy to heavenly places among the angels only by winning souls. ప్రభువా నాకు అర్థమైంది, పరలోక దూతల సమూహంలో సంతోషాన్ని నింపాలంటే కేవలము ఒక ఆత్మను తీసుకొని రావాల్సిందే అని. You have entrusted us with lot of opportunities. ప్రభువా ఎన్నో అవకాశాల చేత మా బ్రతుకుల్ని నింపావు. You have loaded us with blessings. ఓ ఎన్నో ఆశీర్వాదాల చేత కుమ్మరించావు. You have given us talents to exhibit. ఓ తలాంతులను ప్రదర్శించడానికి ఇచ్చావు. Help us to use everything for the glory of God. దేవుని మహిమ నిమిత్తము ప్రతి సంగతిని ప్రతి తలాంతును వాడడానికి సహాయం చేయి. So that people can be drawn. ప్రజలు ప్రభువు దగ్గరికి ఆకర్షించబడులాగున. By having the knowledge of Jesus Christ. ఓ యేసు ప్రభు యొక్క రక్షణ జ్ఞానములోకి నడుచులాగున. By having the knowledge of the saving power of Jesus Christ. ఓ యేసు ప్రభు యొక్క రక్షించగల సమర్థనైనటువంటి జ్ఞానమును తెలుసుకొనులాగున. Use every brother, ప్రతి సహోదరుని వాడుకోండి. every sister, ప్రతి సహోదరుని వాడుకోండి. every young man, ప్రతి యవనస్తుని every వాడుకోండి. servant of God. ఓ ప్రతి సేవకుడిని వాడుకోండి. Everybody. ప్రతి ఒక్కరిని వాడుకోండి. If we can use as prostitute's child, అయ్యో ఒక వేశ్య కుమార్తెను వాడుకోగలిగితే, if we can use ordinary people, ఓ సామాన్యమైన ప్రజలను వాడుకోగలిగితే, if we can use murderers, ఓ హంతకులను it వాడుకోగలిగితే, is easy for you to use these people too. ప్రభువా ఇలాంటి ప్రజలను కూడా వాడుకోవడం నీకు చాలా సులువే. Father, have mercy upon them. పరలోకమందున మా తండ్రి మమ్మల్ని కనికరించండి. Let the power of the Holy Spirit fall upon them. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మా మీద కుమ్మరించబడును Let గాక. them go forth as soul winners. ఓ మేము ఆత్మల రక్షణ మీద దృష్టి పెట్టుదుము గాక. On seeing Vaisak, your heart may be joyful. ప్రభువా నీవు వైజాగ్ చూసినప్పుడు నీ హృదయము ఆనందముతో గంతులు వేయునట్లు Every family, ప్రతి కుటుంబము, every church ప్రతి సంఘము may be a soul winning church. ఓ ఆత్మలో జయించేటువంటి సంపాదించే సంఘంగా I మారుగాక. bless them with all my heart. నా హృదయం అంతటితో నేను వారిని దీవిస్తున్నాను. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Give a big clap unto the Lord. ప్రభు